నమస్తే, వెల్కమ్ టు టీసాట్ ఆరోగ్య మిత్ర. నేను తేజస్వి. ఈరోజు మనం ఇంకొక వెరీ ఇంపార్టెంట్ టాపిక్తో మళ్ళీ మేము ముందుకు వచ్చామండి. మనిషిని అనేక రకాల అనారోగ్యాలు పట్టి పీడిస్తూ ఉంటాయి అన్నమాట. సో ముఖ్యంగా ఇప్పుడు ఎక్కువగా మనం చూస్తుంది హార్ట్ అటాక్ అనేది ఎక్కువగా చూస్తున్నాం. అంటే ఇది ఒకసారి వస్తేనే చనిపోతారనే భయంతో చాలా మంది ఉంటారు. సెకండ్ టైంకి ఇంకా మనం అలర్ట్ అవ్వాలి. ఒకసారి వచ్చి బతికిన వాళ్ళు సెకండ్ టైం ఇంకా జాగ్రత్తగా ఉండాలి, లేదా స్టంట్స్ వేసుకోవాలి. ఇలా రకరకాల ట్రీట్మెంట్స్ ఉన్నాయి. సో ఇది అంటే అతి చిన్న ఏజ్డ్ పీపుల్కి కూడా ఈ మధ్య చాలా ఎక్కువగా అయిపోయిందనమాట. సో ఈ గుండెపోటుకి సంబంధించి రోజు మనం టాపిక్ తీసుకోవడం జరిగింది. టాపిక్ వచ్చేసి గుండెపోటుకి ఆధునిక చికిత్సలు అనేది మనం తీసుకున్నాం అనమాట. సో దీనికోసం, ఈ టాపిక్ కోసం మనకి ఇంకా క్లుప్తంగా అంటే ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి, మనం అత్యవసరంగా మనం చేసుకోవాల్సిన ట్రీట్మెంట్స్ ఏంటి, ఇలా రకరకాల విషయాలను మనకి తెలియజేయడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ జి కొండలరావు గారు. నమస్తే డాక్టర్ గారు. డాక్టర్ గారు, ముందుగా హార్ట్ అటాక్ అంటే ఏంటి? హార్ట్ అటాక్ అంటే ఏమిటంటే, మనకి ఛాతీలో నొప్పి వచ్చి రక్తనాళాలు బ్లాక్ అయినప్పుడు ఏమవుతుందంటే సడన్గా రక్త సరఫరా గుండెకి ఆగిపోతుంది. దీన్ని ఏమంటారంటే హార్ట్ అటాక్ అంటారు, లేకపోతే హార్ట్ స్ట్రోక్ అంటారు. ఈ హార్ట్ అటాక్ రావటం వలన యూజువల్లీ మనం స్టిపులేటెడ్ టైంలో ట్రీట్మెంట్ తీసుకోకపోతే మరణాలు సంభవించే ఛాన్సెస్ ఉంది. ఇఫ్ యూ టేక్ ద స్టాటిస్టిక్స్ వరల్డ్ వైడ్, అకార్డింగ్ టు WHO 2021, almost worldwide 9.1 millions are dying because of heart attacks. And in India, if you take the statistics, 1.5 millions are dying because of heart attacks. So this is the number one killer in the world as well as in India. If you take the statistics, every 1,11 people are dying because of heart attack. So this is the major health issue, not only in India, all over the world. So we have to recognize the heart attack early and best treatment, right treatment at the right time is there, we can save the lives. ఓకే, అంటే మేజర్గా హార్ట్ అటాక్ రావడానికి మెయిన్ రీజన్స్ ఏముంటాయి? లైక్ అంటే ఇప్పుడు ఒకప్పుడు పెద్దవాళ్ళలో ఎక్కువగా చూస్తుండేవాళ్ళు ఈ హార్ట్ అటాక్స్ అని, అంటే 50 పైబడిన వాళ్ళకి. ఇప్పుడు 40 లోపే, అంటే 30 బిలో ఉన్న వాళ్ళకి ఎక్కువగా చూస్తున్నారు. అంటే అతి చిన్న వయసులో చనిపోతున్నారు దీనివల్ల. అంటే ముఖ్య కారణాలు ఏంటి దీనికి, అసలు రావడానికి కారణాలు ఏంటివి? మనం హార్ట్ అటాక్ కారణాలు తీసుకుంటే 2 టైప్స్ ఉంటాయండి. మాడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్, నాన్ మాడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అనేది ఉంటుంది. నాన్ మాడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటంటే మేల్ పేషెంట్స్లో హార్ట్ అటాక్స్ ఎక్కువగా వస్తుంటాయి. అండ్ ఓల్డ్ ఏజ్లో కూడా ఎక్కువ ఉంటుంది. ఫ్యామిలీ హిస్టరీ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ పేరెంట్స్లో కానీ, బ్రదర్స్లో కానీ, సిబ్లింగ్స్లో కానీ హార్ట్ అటాక్ వస్తే వాళ్ళకు వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. మన ఫ్యామిలీ హిస్టరీ వీఆర్ నాట్ గోయింగ్ టు చేంజ్. దిస్ ఇస్ ద నాన్ మాడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్. అండ్ మేల్ సెక్స్ ఆల్సో ఇట్స్ నాన్ మాడిఫైయబుల్. If you take the modifiable risks, that means we can modify the risk of the heart attacks, like smoking, cigarettes, any form of the cigarettes. Actually, the smoking is a major cause of the heart attacks all over the world, not only in India. Smoking అంటే ఎనీ ఫామ్ కావచ్చు, అంటే సిగరెట్స్ తాగటం కానీ, తంబాకు తీసుకోవటం కానీ, గుట్కా కానీ, ఆర్ ఎనీ ఫామ్ ఆఫ్ ద టొబాకో యూసేజ్ ఈజ్ డేంజరస్. సో ఈవెన్ ఇఫ్ యూ టేక్ ద సిగరెట్స్, వాటి మీద కూడా కాషస్ ఏముంటుంది. సిగరెట్స్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్. ఇట్ మే కాజ్ ద క్యాన్సర్స్, ఇట్ మే కాజ్ ద హార్ట్ అటాక్స్. ఇఫ్ యూ కంపేర్ విత్ ద ఆల్కహాల్ అండ్ స్మోకింగ్ ఈజ్ మోర్ డేంజరస్ కంపేర్ టు ఆల్కహాల్. So smoking can affect any organ in the body. It can cause the heart attacks, it can cause the strokes, brain strokes, and it can cause the cancers, and any form of it can cause the infertility and gangrenes. All this can be caused by the smoking. So అంటే ఇప్పుడు ఫ్యామిలీలో ఎవరికైనా ఉంటే ఖచ్చితంగా అంటే వస్తుంది అని చెప్పారు కదా మీరు. అంటే ఫాదర్కి కావచ్చు, మదర్కి కావచ్చు, బ్రదర్కి కావచ్చు, ఇది అంటే జెనెటికల్గా వచ్చేదన్నా ఖచ్చితంగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? ఖచ్చితంగాని కాదు. ది ఛాన్స్ ఆఫ్ గెటింగ్ ద హార్ట్ అటాక్ ఈజ్ మోర్ ఇఫ్ ద ఫ్యామిలీ హిస్టరీ ఈజ్ దేర్. సో ఫ్యామిలీ హిస్టరీ వాళ్ళు, ఎస్పెషల్లీ యంగ్ హార్ట్ అటాక్స్, యూజువల్లీ పేరెంట్స్కి బిలో 60 years హార్ట్ అటాక్స్ వస్తే చిల్డ్రన్స్లో వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. దీన్ని ఏం చేయొచ్చు అంటే మనకి పీరియాడికల్గా చెకప్ చేసుకొని రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమన్నాయి, లైక్ కొలెస్ట్రాల్ హై ఉందనుకోండి, కొలెస్ట్రాల్ కంట్రోల్ చేసుకోవచ్చు. బీపీ ఉంటే బీపీ కంట్రోల్ చేసుకోవటం, షుగర్ ఉంటే షుగర్ కంట్రోల్ చేసుకోవటం, ఇవన్నీ ఆప్టిమల్ కంట్రోల్ చేసి దెన్ వీ హ్యావ్ టు ఫాలో ద లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, లైక్ డైలీ ఎక్సర్సైజెస్, స్ట్రెస్ తగ్గించుకొని ఇవి చేయించితే మనం వీ కెన్ రెడ్యూస్ ద
incidence of the heart attacks in the siblings or who has the family history of heart attacks. ఓకే. అండ్ ఈ హార్ట్ అటాక్కి అంటే ఎన్ని రకాల ట్రీట్మెంట్స్ ఉన్నాయి సార్? ఇప్పుడు చెప్పాను కదా, మనకి హార్ట్ అటాక్ రావడానికి కారణాలు ఒకటి ఏంటంటే స్మోకింగ్, ఒకటి డయాబెటీస్, హైపర్ టెన్షన్ అండ్ హై కొలెస్ట్రాల్ and sedentary. Nowadays we are not going for the any walk, exercises are very less because of urbanization, and stress also one factor. So ఫస్ట్ ఏంటంటే మనం హార్ట్ అటాక్ గుర్తించాలి. యూజువల్లీ హార్ట్ అటాక్ లక్షణాలు ఏంటంటే చెస్ట్ పెయిన్ వస్తుంది. ఎనీ చెస్ట్ పెయిన్ బిట్వీన్ ద జా అండ్ అంబ్లాకస్ వీ కెన్ ఎక్స్క్లూడ్ ద హార్ట్ అటాక్స్. యూజువల్లీ ఏంటంటే మన బిలీఫ్ ఏంటంటే లెఫ్ట్ సైడ్ చెస్ట్ పెయిన్ వస్తే హార్ట్ అటాక్ ఉంటుంది. యూజువల్లీ కొంతమందికి జా పెయిన్ వస్తుంది, కొంతమందికి రిట్రోస్టెర్నల్ పెయిన్, బ్యాక్ పెయిన్, అంబ్లాకల్ పెయిన్, ఎపిగాస్ట్రిక్ పెయిన్, ఆర్ సమ్టైమ్స్ దే విల్ హ్యావ్ ద టూత్ పెయిన్ ఆల్సో. దే విల్ మిస్టేక్ ఫర్ ద tooth problem, they visit the dentist. So if risk factors are there like diabetes, hypertension, any tooth pain is there, if there is no caries you have to rule out the heart problem also. So మనకి హార్ట్ అటాక్ డయాగ్నోస్ చేయడానికి 3 ఫ్యాక్టర్స్ ఉంటాయండి. ఒకటి ఏంటంటే సిమ్టమ్స్, చెస్ట్ పెయిన్. తర్వాత ఏంటంటే మనం విల్ టేక్ ద హెల్ప్ ఆఫ్ ఈసీజీ. ఈసీజీ ఏంటంటే ఈసీజీలో కొన్ని చేంజెస్ ఉంటాయి, ఎస్ట్ ఎలివేషన్ కానీ డిప్రెషన్ కానీ ఉంటే ప్రాబబ్లీ ది హార్ట్ అటాక్. థర్డ్ ఫ్యాక్టర్ ఏంటంటే ట్రోపనిన్. ఎనీ పేషెంట్ కమ్స్ విత్ ద చెస్ట్ పెయిన్, ఫస్ట్ విల్ డూ ద ట్రోపనిన్ టెస్ట్. ట్రోపనిన్ ఏంటంటే మనకి ట్రోపోమయోసిన్ అనేది కార్డియాక్ మజిల్స్. ఇవి యూజువల్లీ డ్యామేజ్ అయినప్పుడు ఎంజైమ్స్ రిలీజ్ అవుతుంటాయి, ఈవెన్ స్మాల్ క్వాంటిటీస్ ఆల్సో. ఇఫ్ దిస్ ఈజ్ ఎలివేటెడ్ ప్రాబ్లీ ఈజ్ గోయింగ్ టు గెట్ ద మేజర్ హార్ట్ అటాక్. వీ కెన్ రికగ్నైజ్ ఎర్లీ ఆల్సో. ఫర్ ఎగ్జాంపుల్, patient comes within 2-3 hours of chest pain, we'll do the troponin. Troponin is negative, we cannot send them. We have to repeat after 2-3 hours. If the second troponin also negative, then we have to exclude the. ఇదేంటంటే మనకు రూల్ ఇన్ రూల్ అవుట్ అనేది ఒకటి ఉంటుంది. ట్రోపనిన్ ఉందనుకోండి, ట్రోపనిన్ పాజిటివ్ వస్తేనే వీ హ్యావ్ టు అడ్మిట్ అండ్ వీ హ్యావ్ టు గో ఫర్ ద ట్రీట్మెంట్ ఆఫ్ ద హార్ట్ అటాక్. రూల్ అవుట్ ఏంటంటే ఫస్ట్ది నెగిటివ్ వచ్చేసి సెకండ్ది కూడా నెగిటివ్ వస్తే వీ కెన్ సెండ్ ద పేషెంట్ సేఫ్లీ ఆల్సో. ఇఫ్ ఈసీ చేంజెస్ లేవు, తర్వాత చెస్ట్ పెయిన్ లేదంటే వీ కెన్ సెండ్. సో వన్స్ మనం దీన్ని డయాగ్నోస్ చేసిన తర్వాత మనకి ఇస్కిమిక్ కార్డిస్ 3 టైప్స్ ఉంటాయండి. ఒకటి ఏంటంటే అన్స్టేబుల్ అంజైనా, నాన్ ఎస్టీ ఎలివేషన్ ఎంఐ అంటారు. నాన్ ఎస్టీ ఎలివేషన్ అంటే ఈసీజీలో గ్రాఫ్ ఉంటుంది, బేస్ లైన్కి పైకి వెళ్తేనే ఎలివేషన్ అంటాం, కిందకు వస్తేనే వీల్ కాల్ ఇట్ ఏ డిప్రెషన్ అంటాం. యూజువల్లీ డిప్రెషన్ ఉంటే దాన్ని నాన్ ఎస్టీ ఎలివేషన్ ఎంఐ. వేరాజ్ ఎలివేషన్ ఉందనుకోండి, దట్ ఈస్ మోర్ సీరియస్ కంపేర్ టు నాన్ ఎస్టీ ఎలివేషన్ ఎంఐ. బట్ ఎనీథింగ్ ఈజ్ దేర్ with enzymes elevation, we have to take it as acute coronary syndrome, admit the patient, treat according to the guidelines of the heart attack. ఓకే, ఎస్. అంటే ఎన్ని రకాల ట్రీట్మెంట్స్ ఉన్నాయండి వీటికి? అంటే ఎన్ని రకాల చికిత్సలు ఉన్నాయి వీటికి? ఒక్కసారి హార్ట్ అటాక్ మనం రికగ్నైజ్ చేసిన తర్వాత ఫస్ట్ ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ చేయాలి. ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ ఏంటంటే మనం ప్రివెంట్ చేయడానికి యాంటీప్లేట్లెట్స్ అంటారు. యూజువల్లీ చెస్ట్ పెయిన్ మనకి సిటీలో వచ్చిందా, అవుట్ సైడ్ వచ్చిందా, ఎక్కడొచ్చినా కానీ ఫస్ట్ ఇవ్వాల్సింది ఏంటంటే యాంటీప్లేట్లెట్స్. యాంటీప్లేట్లెట్స్ ఏంటంటే యాస్ప్రిన్ ట్యాబ్లెట్. ఆల్మోస్ట్ యాస్ప్రిన్ సేవ్డ్ బిలియన్స్ ఆఫ్ పీపుల్ టిల్ నౌ. యాస్ప్రిన్ సింపుల్ ట్యాబ్లెట్, ఇట్ కెన్ ప్రివెంట్ ద హార్ట్ అటాక్. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే క్లోపిడోగ్రల్ అండ్ ప్రాసిగ్రల్, టికాగ్రల్, 4 ట్యాబ్లెట్స్ ఆర్ దేర్. ఎనీ ట్యాబ్లెట్స్ యూ కెన్ గివ్ ఇట్ యాజ్ ఎ లోడింగ్ డోస్. దెన్ we have to give the anticoagulants. Usually ఏంటంటే ఇవేం క్లాట్ ప్రివెంటింగ్ మెడిసిన్. అనదర్ వన్ ఈజ్ anticoagulants like heparin if it's there, or low molecular weight heparin you can give. Then we have to start the exact treatment of the heart attack. ఎగ్జాక్ట్ ట్రీట్మెంట్ 2 ట్రీట్మెంట్స్ ఉంటాయండి. మనకు పేషెంట్ ఎప్పుడు ప్రజెంట్ చేశాడు ఏందనే దాన్ని బట్టి మనకు ట్రీట్మెంట్ ఉంటుంది. యూజువల్లీ హార్ట్ అటాక్ రావడం కారణం ఏంటంటే బ్లడ్ వెజల్ టోటల్గా అక్లూడ్ అవుతుంది, క్లాట్ ఫామ్ కావటం వల్ల. మేజర్ ఏంటంటే క్లాట్ ఫార్మేషన్ అండ్ ఇట్ బ్లాక్స్ ద ఫ్లో ఆఫ్ ద బ్లడ్ టు ద బ్లడ్ మయోకార్డియం. సో దీన్ని ఏం చేయాలి? వీ హ్యావ్ టు రీఎస్టాబ్లిష్ ద ఫ్లో టు ద హార్ట్కి మనం సరఫరా ఇంప్రూవ్ చేయాలి. ఎట్లా చేస్తాం? ఫస్ట్ వీల్ గివ్ ద థ్రాంబోలైటిక్ థెరపీ, అంటే క్లాట్ బస్టింగ్ మెడిసిన్ ఉంటుంది, లైక్ స్ట్రెప్టోకైనేజ్, యూరోకైనేజ్, టీపీఏ. 3-4 మెడిసిన్స్ ఆర్ దేర్. బట్ నౌ డేస్ వీఆర్ యూజింగ్ ద టీపీఏ. ఏం చేస్తుంటే వెంటనే క్లాట్ కరిగిస్తుంది, కడిగిచ్చేసి సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది, దెన్ పెయిన్ విల్ సబ్సైడ్. బట్ ఎంతమందిలో మనకి
థ్రాంబోలైటిక్ ఏజెంట్ పనిచేస్తుంటే ఇట్ ఓన్లీ వర్క్స్ ఇన్ ద 70% ఆఫ్ ద పీపుల్. రిమైనింగ్ 30% డజంట్ వర్క్. సో వాట్ టు డూ దట్ పేషెంట్స్? దెన్ వీ హ్యావ్ టు గో ఫర్ ద ఇమీడియట్లీ క్యాత్ ల్యాబ్కి తీసుకొని యాంజియోగ్రామ్ చేసి ఎనీ బ్లాక్ ఇస్ దేర్ వీ హ్యావ్ టు క్లియర్ ఇట్. దట్ ఈస్ ద వన్ ట్రీట్మెంట్, గివింగ్ ద ఎమర్జెన్సీ మెడిసిన్. సెకండ్ వన్ ఈజ్ గోయింగ్ ఫర్ ద యాంజియోప్లాస్టీ. ఇక్కడ ఏంటంటే మనకు గోల్డెన్ అవర్ ఉంటుంది. యూజువల్లీ మెజారిటీ ఆఫ్ ద డెత్స్ అక్కర్ విత్ ఇన్ ద 1 hour. 1 hour అంటే ఫస్ట్ అవర్లోనే అవుతుంది. దీన్ని గోల్డెన్ అవర్ అంటారు. ది పేషెంట్ హూ రీచెస్ విత్ ఇన్ 1 hour గెట్ ద బెస్ట్ ట్రీట్మెంట్. యూ హ్యావ్ టు గివ్ ద ఐదర్ ఫైబ్రోనెలైటిక్ థెరపీ ఆర్ యాంజియోప్లాస్టీ, ప్రైమరీ యాంజియోప్లాస్టీ. సో అందుకని ఇది గోల్డెన్ అవర్ అంటారు. యూజువల్లీ మెజారిటీ ఆఫ్ ద హార్ట్ అటాక్ పేషెంట్స్ డైస్ బిఫోర్ రీచింగ్ ద హాస్పిటల్. సో అటువంటప్పుడు ఏమవుతుందంటే మనకి ఈ సొసైటీలో దే షుడ్ నో హౌ టు డూ ద సిపిఆర్, హౌ టు గివ్ ద ప్రైమరీ మెడికేషన్స్ అండ్ హౌ టు అప్రోచ్ ద హాస్పిటల్స్ ఇమీడియట్లీ. యూజువల్లీ ఇఫ్ యూ టేక్ ద ఎయిర్పోర్ట్స్ కానీ బస్ స్టేషన్స్ కానీ ఆర్ పబ్లిక్ ప్లేసెస్ యూ కెన్ సీ ద ఏఈడి. సో ఎనీ పేషెంట్ కొలాప్స్ ఫస్ట్ యూ హ్యావ్ టు గివ్ ద షాక్. సో వాలంటీర్స్ కానీ ఎవరైనా దే హ్యావ్ టు గివ్ ద షాక్, దెన్ దేర్ ఈస్ ఛాన్స్ ఆఫ్ సేవింగ్ ద పేషెంట్ ఎట్ ద టైం. సో ఇంకొకటి ఏంటంటే మనకేంటంటే సిపిఆర్ చేయటం రావాలి అండ్ యూ హ్యావ్ టు అలర్ట్ ద ఎమర్జెన్సీ పీపుల్, దెన్ యూ కెన్ షిఫ్ట్ ద నియర్ బై హాస్పిటల్. దట్ ఈస్ ద వన్ థింగ్. సో ట్రీట్మెంట్ వైజ్ ఐ టోల్డ్ యూ నో ఇమీడియట్లీ, ఫర్ ఎగ్జాంపుల్ యూ ఆర్ అవుట్ సైడ్ రీచింగ్ ద హాస్పిటల్ టేక్స్ టైమ్. Even in ambulance also you have to give the emergency medicines like TPA or streptokinase, urokinase. By that we can save the. అండ్ అలాగే డాక్టర్ గారు, ఈ గోల్డెన్ అవర్ అనే దాన్ని కామన్ పీపుల్ ఎలా గుర్తించాలి? గోల్డెన్ అవర్ అంటే ప్రతిదానికి ఉందండి. ఇఫ్ యాక్సిడెంట్ అయింది అనుకోండి, విత్ ఇన్ 1 hourలో హాస్పిటల్కి వెళ్తే బ్లీడింగ్ విల్ బి లెస్, వీ కెన్ సేవ్ ద పేషెంట్ విత్ ద. సో ఇన్ యాక్సిడెంట్స్ ఆల్సో ఎవ్రీవేర్, ఈవెన్ స్ట్రోక్ వచ్చిన వాళ్ళకి కూడా గోల్డెన్ అవర్. విత్ ఇన్ 1 hour ఎనీ పేషెంట్ రిసీవ్స్ ద ట్రీట్మెంట్, దట్ ఇస్ కాల్డ్ ద గోల్డెన్ అవర్. సో యూజువల్లీ వితౌట్ లాస్ ఆఫ్ ఎనీ ఫంక్షన్ వీ కెన్ సేవ్ ద పేషెంట్. దట్స్ వై దిస్ ఇస్ కాల్డ్ గోల్డెన్ అవర్. ఓకే. అండ్ అలాగే ఈ ఎవరికి హార్ట్ అటాక్ వస్తే మెడికల్ మేనేజ్మెంట్లో యాంజియోగ్రఫీ చేస్తారు డాక్టర్ గారు? రీసెంట్ గైడ్లైన్స్ ఏం చెప్తుందంటే ఎనీ హార్ట్ అటాక్ ఇఫ్ ద క్యాత్ ల్యాబ్ ఫెసిలిటీస్ ఆర్ అవైలబుల్, ఫస్ట్ ప్రిఫరెన్స్ ఈస్ టు గో ఫర్ ద యాంజియోగ్రామ్ చేసి ఎక్కడైతే బ్లాక్ ఉందో దాన్ని క్లియర్ చేయటం రీసెంట్ గైడ్లైన్స్ చెప్తుంటాయి. బట్ మనకి ఈ క్యాత్ ల్యాబ్స్ ఇవన్నీ అవైలబిలిటీ అన్ని చోట్ల ఉండదు. అటువంటి వాళ్ళకి ఏంటంటే మనకి హాస్పిటల్ చేరటానికి మోర్ దాన్ 1.5 hour, క్యాత్ ల్యాబ్ ఉన్న ప్లేస్కి చేరటానికి మోర్ దాన్ 1.5 hour కంటే ఎక్కువ అవుతుంది అనుకోండి. ఆ టైంలో మనం వీ కెన్ గివ్ ద మెడికల్ ట్రీట్మెంట్ లైక్ థ్రాంబోలైటిక్ థెరపీ. ఐ టోల్డ్ యూ నో స్ట్రెప్టోకైనస్, యూరోకైనస్, TPA, Reticlase, these are medications are available. According to the patient budget, we can give the medication. Among the thrombolytic agents, 3 agents I told you know. Streptokinase is the cheapest. It will come around 2,500 5,000 rupees. Whereas urokinase costs about 10,000 rupees. TPA costs about 40 to 50,000. So economically they are not affordable. We will go for the streptokinase or urokinase. But nowadays 90% we are using the TPA, Reticlase we are using tenecteplase. The results are better with the tenecteplase and the complications are less compared to streptokinase. Streptokinase ఇచ్చేప్పుడు ఏంటంటే ఒక్కోసారి లో బీపీ కావటం, పేషెంట్ కార్డియాక్ అరెస్ట్ కావటం, ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అందుకనే పేషెంట్ ఎఫర్డ్ అయితే TPA ఇవ్వటం అనేది బెటర్. ఈవెన్ గవర్నమెంట్ ఈజ్ సప్లయింగ్ ద గవర్నమెంట్ హాస్పిటల్స్ with TPA, high-end medications. That is good initiative by the government. ఓకే. అండ్ ఇంకొకటి ఈ ప్రైమరీ యాంజియోప్లాస్టీ అనేది కూడా ఎక్కువగా వింటూ ఉంటాం. వాట్ ఇస్ దట్ యాంజియోప్లాస్టీ? Angioplasty means, angio means blood vessel, plasty means repair of the blood vessel. హార్ట్ అటాక్ ఎందుకు వస్తుంది? దేర్ ఇస్ బ్లాకేజ్ ఇన్ ద బ్లడ్ వెసల్. బ్లాకేజ్ ఎట్లా వస్తుంది అంటే కొలెస్ట్రాల్ ఉంటుంది. కొలెస్ట్రాల్తో ఒక లేయర్ ఫామ్ అయ్యి నేరో అవుతుంది. దాని మీద ఏంటంటే క్లాట్ ఫామ్ అవుతుంది. Whenever there is 100% cut off blood supply to the heart, it is called a heart attack. Usually that I told you, మనం clot dissolving medicine ఇస్తే it works only in 70% of the patients. Whereas angioplasty almost success rate is 98%. దానికి కావాల్సింది ఏంటంటే క్యాత్ ల్యాబ్ ఉండాలి, చేసే కార్డియాలజిస్ట్ ఉండాలి, ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ ఉండాల్సి వస్తుంది. ఉంటేనే మనం ఇమీడియట్గా లోపలికి తీసుకుపోయి క్యాత్ ల్యాబ్ చేసి యాంజియోగ్రామ్ చేసి ఎక్కడైతే బ్లాక్ ఉందో ఆ బ్లాక్ని ఏం చేస్తా అంటే వైరు బెలూన్తో చేసి దెన్ విల్ డిప్లాయ్ ద స్టెంట్.
ఓకే దానివల్ల ఏంటంటే ఇమీడియట్ ఫ్లో ఎస్టాబ్లిష్ అవుతుంది. ఓకే సో దీన్ని ప్రైమరీ యాంజియోప్లాస్టీ అంటారు. ఎవ్రీవేర్ ది వరల్డ్ ది నెంబర్ 1 ఇండికేషన్ ఈజ్ టు గో ఫర్ ద ప్రైమరీ యాంజియోప్లాస్టీ. బట్ మన దగ్గర రూరల్ ఏరియా కానీ డిస్ట్రిక్ట్స్లో కానీ మనకి అవైలబిలిటీ ఆఫ్ క్యాత్ ల్యాబ్స్ ఆర్ వెరీ లెస్. సో అటువంటప్పుడు ఏంటంటే మనం ఇమీడియట్లీ వీ హ్యావ్ టు సేవ్ బై గివింగ్ ద థ్రాంబోలైటిక్ థెరపీ. దెన్ షిఫ్ట్ ద పేషెంట్ టు ద క్యాత్ ల్యాబ్ ఎక్కడైతే అవైలబిలిటీ ఉందో, ఎక్కడైతే యాంజియోప్లాస్టీ చేస్తారో అక్కడ షిఫ్ట్ చేసి 24 to 36 అవర్స్లో షిఫ్ట్ చేసి యూ కెన్ డూ ద యాంజియోప్లాస్టీ. సో ఫర్ ఎగ్జాంపుల్ క్లాట్ డిజాల్వింగ్ మెడిసిన్ ఇచ్చిన తర్వాత క్లాట్ కరగలేదు, స్టిల్ పెయిన్ ఈజ్ గోయింగ్ ఆన్, దెన్ వీ కెనాట్ లీవ్ ఇట్. అప్పుడు ఏం చేస్తామంటే విల్ టేక్ ఫర్ ద యాంజియోగ్రామ్ అండ్ విల్ డూ ద యాంజియోప్లాస్టీ. దట్ ఈస్ కాల్డ్ రెస్క్యూ యాంజియోప్లాస్టీ. ఇది ఫెయిల్డ్ యాంజియో థ్రాంబోలైసిస్ వాళ్ళకి మాత్రమే రెస్క్యూ యాంజియోప్లాస్టీ చేస్తాం. సో అండ్ ఇంకొకటి ఈ బైపాస్ సర్జరీ అంటారు కదా, ఎవరికి చేస్తారు సార్? అంటే ఎలాంటి సిచ్యువేషన్లో చేస్తారు? అంటే పేషెంట్ ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు చేస్తారు? ఇది ఎవరికి అవసరం అవుతుంది? యూజువల్లీ హార్ట్ అటాక్ వచ్చినప్పుడు, అంటే అక్యూట్ సిచ్యువేషన్లో బైపాస్ సర్జరీకి యూజువల్లీ పంపించాం. యూజువల్లీ యాంజియోగ్రామ్లో 3 బ్లాక్స్ ఉన్నాయనుకోండి, ఆర్ లెఫ్ట్ మెయిన్ బ్లాక్ ఉన్నప్పుడు మనం బైపాస్కి పంపిస్తూ ఉంటాం. అది మోర్ దెన్ 70% 3 బ్లాక్స్ మెయిన్ ఆర్టరీ ఉంటే బైపాస్. హార్ట్ అటాక్ వచ్చిన 2 weeks తర్వాతే బైపాస్ చేయాల్సి వస్తుంది. బట్ ఒక్కోసారి ఎమర్జెన్సీలో కూడా చేస్తుంటాం. ఎమర్జెన్సీ అంటే మనకి బ్లాక్స్ ఓపెన్ చేస్తేనే పేషెంట్ సర్వైవ్ అవుతాడు, మెయిన్ బ్లాక్ ఉంది అన్నప్పుడు ఏం చేస్తామంటే రిస్క్ తీసుకుని దెన్ విల్ సెండ్ ఫర్ ద బైపాస్ సర్జరీ. బైపాస్ సర్జరీ అనేది యూజువల్లీ హార్ట్ అటాక్ వచ్చిన 2 weeks తర్వాతే మెజారిటీ ఆఫ్ ది చేస్తాం. హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే మజిల్స్ విల్ బి వెరీ ఫ్లైబుల్. ఫ్లైబుల్ మీన్స్ వెరీ చీజ్ లాగా ఉంటాయి. సూచర్ తీసుకోవాలన్నా కానీ కాంప్లికేషన్స్ ఎక్కువ ఉంటాయి. అందుకనే ఫస్ట్ స్టెబిలైజ్ చేసి దెన్ విల్ గో ఫర్ ద బైపాస్ సర్జరీ. అండ్ అంటే ఇందులో ఏమన్నా కాంప్లికేషన్స్ ఉంటాయా? అంటే ఈ బైపాస్ సర్జరీలో bypass surgery itself almost it's a 95 to 98% safe only, but 2 to 5% రిస్క్ ఉంటుంది. యూజువల్లీ బైపాస్ మనం ఏంటంటే అనస్థీషియాలో చేస్తుంటాం. అండ్ వీ హ్యావ్ టు యూజ్ ద హార్ట్ లంగ్ మిషన్. హార్ట్ లంగ్ మిషన్ అంటే హార్ట్ని స్టాప్ చేసి దెన్ బైపాస్గా ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ పోవటానికి ఉండి దాన్ని ప్యూరిఫై చేసి మళ్ళీ రీసర్క్యులేట్ చేస్తూ ఉంటుంది. దాన్ని హార్ట్ లంగ్ మిషన్ అంటారు. సో హార్ట్ స్టాప్ చేయడానికి ఏమి ఇస్తామంటే పొటాషియం అవి ఇస్తుంటాం టు స్టాప్ ద హార్ట్ డ్యూరింగ్ ద bypass surgery. Usually bypass surgery takes around 3 to 4 hours. Depends on the number of the grafts. మనకి ఎన్ని బ్లాక్స్ ఉన్నాయనే దాన్ని బట్టి ఎన్ని బైపాస్లు చేయాలనేది. మనకి బ్లాకేజ్ ఉందనుకోండి, ఏం చేస్తాం, రోడ్ బ్లాక్ అయితే ఏం చేస్తాం, విల్ టేక్ ద బైపాస్ రోడ్. హియర్ ఆల్సో ఆ బ్లాకేజెస్ ఏమి క్లియర్ చేయరు బైపాస్లో. అంటే ఇది పేషెంట్ ఎంత తీవ్రత, అంటే ఏ కండిషన్లో ఉన్నప్పుడు బైపాస్ సర్జరీని సజెస్ట్ చేస్తారు? యూజువల్లీ 3 blocks మోర్ దాన్ 70% ఉన్నప్పుడు, హార్ట్ పంపింగ్ వీక్ అయినా కానీ నార్మల్ ఫంక్షన్ ఉన్నా కానీ, అండ్ యాంజియోప్లాస్టీ చేయడానికి సూటబుల్ కాని పేషెంట్స్ని మనం బైపాస్ సర్జరీకి పంపిస్తూ ఉంటాం. రైట్. అండ్ అదేవిధంగా డాక్టర్ గారు, అందరికీ ఒకే రకమైన ట్రీట్మెంట్ ఉంటుందా? అంటే ఈ హార్ట్ అటాక్తో బాధపడుతున్న వాళ్ళు, హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళందరికీ ఒకే రకమైన ట్రీట్మెంట్ ఉంటుందా? హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళకి అందరికీ అంటే ఇనిషియల్ ట్రీట్మెంట్ ఈ సేమ్ అండి. గివింగ్ ద థ్రాంబోలైటిక్ థెరపీ కానీ యాంజియోప్లాస్టీ కానీ సేమ్. బట్ సమ్ సబ్సెట్ ఉంటాయి. యూజువల్లీ మనం ఏంటంటే ఎన్ని హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళకి వీళ్ళు కేటగరైజ్ ఇంటూ లో రిస్క్ గ్రూపా హై రిస్క్ గ్రూపా అనేది చూస్తాం. డయాబెటీస్ ఉంది, డయాబెటీస్ ఉన్న వాళ్ళు కమ్స్ అండర్ హై రిస్క్ కేటగిరీ. అండ్ ఇఫ్ ద బీపీ అట్ ద టైమ్ ఆఫ్ ప్రజెంటేషన్ బీపీ ఈజ్ లెస్ దెన్ 90 ఉందనుకోండి, దాన్ని ఏమంటాం అంటే కార్డియోజెనిక్ షాక్ అంటాం. అండ్ ఓల్డ్ ఏజ్ పీపుల్ ఆల్సో దే కమ్స్ అండర్ హై రిస్క్ కేటగిరీ. మనకి బీపీ సరిగా లేదంటే ఏంటంటే హీమోడైనమిక్ సపోర్ట్ ఇవ్వాలి. హీమోడైనమిక్ సపోర్ట్ ఎట్లా ఇస్తామంటే ఇనిషియల్లీ మెడిసిన్స్తో ఇస్తుంటాం, లైక్ వాసోప్రెసర్స్, లైక్ నారెడ్రెలిన్, డోపమిన్, ఇవి ఇచ్చేసి బీపీ కంట్రోల్ చేస్తాం. ఒకవేళ కాలేదు అంటే వీ విల్ గో ఫర్ ద సపోర్టివ్ మెకానికల్ సపోర్ట్స్ లైక్ ఐఏబిపి, ఇంట్రాయటిక్ బెలూన్ పంప్, ఆర్ లెఫ్ట్ వెంట్రికులర్ అసిస్ట్ డివైసెస్, ఇంపెల్లర్ డివైస్. దెర్ ఆర్ మోర్ డివైసెస్ ఆర్ అవైలబుల్. లైక్ బీపీ 70-80 ఉందనుకోండి, మనం ఎక్మో పెట్టవచ్చు, ఆర్ ఇంపెల్లర్ డివైస్. బట్ దీస్ ఆర్ ఆల్ కాస్ట్లీ ట్రీట్మెంట్. మనం ఇఫ్ యూ వాంట్ గో ఫర్ ద ఇంపెల్లర్, ఏమవుతుందంటే క్యాథెటర్ ఇన్సైడ్ ద లెఫ్ట్ వెంట్రికల్ పెడతాం, అది సక్ చేసి, మోటార్ ఉంటుంది, సక్ చేసి అయోటాకు పంపిస్తుంది బ్లడ్. దాన్ని ఇంపెల్లర్ డివైస్ అంటారు. ఇట్ సెల్ఫ్ ఇట్ కాస్ట్ అబౌట్ 15 to 20 lakhs. సో cardiogenic shock not responding to any treatment, will use the impeller device
or ECMO device, then we'll go for the angioplasty. There is chance of saving the patient. ఓకే, అంటే రీసెంట్గా వచ్చిన చికిత్సలు ఏమైనా ఉన్నాయా ఈ హార్ట్ అటాక్కి, ఆధునిక చికిత్సలు? యూజువల్లీ హార్ట్ అటాక్ వచ్చిన ప్రతి ఒక్కడు అంటే మోర్టాలిటీ కాదు. యూజువల్లీ హార్ట్ అటాక్ వచ్చిన యూజువల్లీ if you don't treatment 85% will survive. There is 15% chance of dying. 15%. If you are giving the thrombolytic therapy like clot dissolving medicine, the risk will reduce to another 5%. It will come to 10%. If you are doing the angioplasty within the right time, then the risk will reduce to 2 to 5%. So that's why angioplasty is the superior compared to thrombolytic therapy or medical management. మనం ఇనిషియల్గా హార్ట్ అటాక్స్ 60-70s చూసుకుంటే అప్పుడు ఏం చేసేదంటే ఇటువంటి అడ్వాన్స్ ట్రీట్మెంట్ లేదు. సో ఇట్స్ ఓన్లీ కీపింగ్ బెడ్ రెస్ట్ ఓన్లీ ఫర్ ఆల్మోస్ట్ 2 weeks. దే యూస్ టు గివ్ ఓన్లీ ఆస్పిరిన్ ఆర్ హెపరిన్ ఎట్ దట్ టైమ్. At that time mortality is around 15 to 20%. Mortality means deaths in the heart attacks. So our invention of the aspirin, clopidogrel, other antiplatelets, heparin and newer medications and angioplasty, it has come down to 2 to 5%. Okay. Usually patient receives best treatment, the chance of survival is around 95 to 98%. ఓకే, అండ్ అలాగే సార్ ఈ మధ్యన కొంచెం లేజర్ థెరపీ అని కూడా ఎక్కువగా వినిపిస్తుంది. ఏంటి అసలు ఈ లేజర్ థెరపీ అంటే ఏంటి? యూజువల్లీ ఏంటంటే యాంజియోప్లాస్టీ ఐ టోల్డ్ యూ, యాంజియోప్లాస్టీ మీన్స్ రిపేర్ ఆఫ్ ద బ్లడ్ వెజల్. వాట్ వీల్ డూ ది యాంజియోగ్రామ్ చేసి ఎక్కడైతే బ్లాక్ ఉందో దాన్ని వైర్ పాస్ చేసి దాన్ని బెలూన్తో డైలెట్ చేసి స్టెంట్ డిప్లాయ్ చేస్తాం. బట్ సమ్ స్పెషల్ సిచ్యువేషన్స్ ఉంటాయి, లైక్ ఓల్డ్ ఏజ్ పీపుల్ కాల్షియం ఎక్కువ ఉంటుంది, ఆర్ బ్లడ్ వెజల్స్ ఆర్ వెరీ టార్చువస్ అంటే మెలకలు ఘాట్ రోడ్ లాగా ఉంటుంది, అటువంటి వాళ్ళకి డిఫరెంట్ ఉంటుంది. ఆర్ థ్రాంబస్ ఎక్కువ ఉన్నది, ఆర్ ఇదివరకు యాంజియోప్లాస్టీ చేశారు మళ్ళీ రీనారోయింగ్ అంది. ఇటువంటి వాళ్ళకి ఏంటంటే రొటీన్ యాంజియోప్లాస్టీ చేస్తే రికరెన్స్ రేట్ చాలా ఎక్కువ ఉంటుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ స్టెంట్ వేసిన వాళ్ళకి ఇదివరకు ఏంటంటే బిఫోర్ ఇన్వెన్షన్ ఆఫ్ ద డ్రగ్ ఎల్యూటింగ్ స్టెంట్స్ ది రీస్టెనోసిస్ ఈజ్ అరౌండ్ 10 to 15% ఉండేది, 15 to 20%, అంటే బేర్ మెటల్ వేస్తే. సో నౌ దట్ హ్యాస్ రెడ్యూస్ టు 5%. సో స్టెంట్ వేసిన తర్వాత రీనారోయింగ్ అయిందనుకోండి, మనం ఏం చేయాలి, మళ్ళీ స్టెంట్ పెట్టడైతే కాదు, బెలూన్తో చేసినా కానీ మళ్ళీ రికరెన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అటువంటి వాళ్ళకి ఏం చేస్తామంటే లేజర్ థెరపీ ఉంటుంది. ఏంటంటే ఒక క్యాథెటర్ ఉంటుంది, లేజర్ ప్రోబ్ ఉంటుంది. వేరెవర్ బ్లాక్ ఇస్ దేర్, విల్ గో ఇన్ సైడ్ ద బ్లడ్ వెజల్ అండ్ వీ విల్ అబ్లేట్ దట్ వన్. నాట్ ఓన్లీ హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళకు కూడా లేజర్ ట్రీట్మెంట్ ఉంది. ఇమీడియట్లీ వీ కెన్ టేక్ టు ద క్యాత్ ల్యాబ్. ఆ థ్రాంబస్ని డిజాల్వ్ చేయొచ్చు. రిజల్ట్స్ ఆర్ వెరీ గుడ్, బట్ ఇట్స్ అ కాస్ట్లీ ట్రీట్మెంట్, దట్ ద ఓన్లీ ప్రాబ్లమ్. అండ్ ఇట్స్ నాట్ ఈజీలీ అవైలబుల్. ప్రాబ్లీ ఇన్ ఫ్యూచర్ it is available in many centers. We hope for that one. We hope for the best. కాలర్ ఉన్నారు డాక్టర్ గారు, మాట్లాడదాం. హలో టీసాట్ ఆరోగ్య మిత్రులు అండి. నమస్తే అండి, మీ పేరు? నా పేరు పవన్, హైదరాబాద్ నుంచి ఫోన్ చేస్తున్నాను. ఓకే పవన్ గారు, డాక్టర్ గారితో మాట్లాడండి. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. సార్ నా పేరు పవన్ సార్. నేను ఒక 30 years ప్రైవేట్ ఎంప్లాయీని. సార్ నా డౌట్ ఏంటంటే ఈ మధ్య కొంచెం చాలా మంది మా యంగ్స్టర్స్ ఏజ్ గ్రూప్ వాళ్ళందరూ జిమ్ చేసుకుంటూ లేదంటే మామూలుగా నడుస్తూ క్యాజువల్ గా కూర్చొని కూడా సడన్ గా వాళ్ళకి హార్ట్ అటాక్స్ అవి చూస్తున్నారు. ఎస్పెషల్లీ కోవిడ్ పీరియడ్ అయ్యాక చాలా మంది దగ్గర వాళ్ళని కూడా చూశాను. ఒకసారి నాలాంటి వాళ్ళకి కూడా ఒకసారి ఎలాంటి భయం వేస్తుంటుందంటే కాస్త వర్క్ ప్రెషర్ పెరిగి లేదంటే మామూలుగా యాంగ్జైటీ లెవెల్స్ పెరిగినా కూడా ఒకసారి ఇది ఎక్కడికి దారి తీస్తుందా అనే ఒక భయంతో ఒకసారి స్లీప్లెస్ నైట్స్ కూడా గడిపిన సందర్భాలు ఉన్నాయి. సో ఇది దేని వల్ల రావచ్చు సార్? సో దీన్ని ఓవర్కమ్ చేయాలంటే మీరు ఇచ్చే సజెషన్స్ కోసం వెయిట్ చేస్తాను. అది హార్ట్ అటాక్స్ తీసుకుంటే మనకేంటంటే 2 types ఉంటాయి. హార్ట్ అటాక్ ఇన్ యంగ్ పేషెంట్స్ అండ్ ఓల్డ్ పేషెంట్స్ ఆర్ వెరీ కామన్, యూ నో దట్ నో. లెస్ దెన్ 40 years వచ్చే వాళ్ళని ఏమంటే యంగ్ హార్ట్ అటాక్ పేషెంట్స్ అంటారు, లెస్ దెన్ 40 years వచ్చిన వాళ్ళకి. యూజువల్లీ లెస్ దెన్ 40 years రావడానికి మెనీ కారణాలు ఉంటాయండి. ఒకటి ఏంటంటే ఫ్యామిలీ హిస్టరీ ఉందనుకోండి, ఫాదర్కి కానీ వారి బ్రదర్స్కి కానీ వాళ్ళకి కానీ ఎవరికైనా హార్ట్ అటాక్ 50 years లోపల వస్తే దేర్ ఈజ్ అ హై ఛాన్స్ ఆఫ్ గెటింగ్ ద హార్ట్ అటాక్ విత్ ఇన్ 40 years. దట్ ఈస్ ద వన్. అనదర్ వన్ ఏంటంటే హై కొలెస్ట్రాల్ ఉన్నా కానీ స్ట్రెస్ వలన కానీ సెడెంటరీ లైఫ్ స్టైల్ వలన కానీ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. మెయిన్లీ స్ట్రెస్ వలన
ఇవన్నీ వస్తూ ఉంటాయి. అంటే నవేడేస్ వీ హ్యావ్ సీన్ జిమ్లో చేసినప్పుడు ఏది రాజ్ కుమార్ ఉన్నాడు, పునీత్ రాజ్ కుమార్, అవినాష్ రెడ్డి కానీ వీళ్ళంతా ఏంటంటే జిమ్ చేస్తూ చేస్తూ దే హ్యావ్ ద హార్ట్ అటాక్ అండ్ దే డైడ్ బిఫోర్ రీచింగ్ ద హాస్పిటల్. సో నేను చెప్పాను కదా గోల్డెన్ అవర్ అంటే ఏంటంటే వితిన్ 1 అవర్లో మనం సేవ్ చేయగలుగుతాం. యూజువల్ ఏంటంటే వితిన్ 1 అవర్లో హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఇట్స్ నాట్ బికాస్ ఆఫ్ హార్ట్ అటాక్. ఈ హార్ట్కి బ్లడ్ సప్లై లేనప్పుడు ఏమవుతుందంటే ది కార్డియక్ మజిల్స్ విల్ మూవ్ ఎట్ రేట్ ఆఫ్ 350-400 హార్ట్ రేట్తో. దీన్ని ఏమంటారంటే వెంట్రికులర్ ఫిబ్రిలేషన్ అంటారు. ది ఇమీడియట్ ట్రీట్మెంట్ ఏంటంటే మనం షాక్ ఇచ్చేసి వాళ్ళని షేవ్ చేయగలుగుతాం. అది ఎవ్రీ జిమ్ షుడ్ హ్యావ్ ద వన్ డీఫిబ్రిలేటర్, దట్ ఇస్ ద వన్ థింగ్. వితౌట్ దట్ యూ షుడ్ నాట్ అలో, అండ్ దట్ ఇస్ ద వన్ థింగ్. అనదర్ వన్ ఏంటంటే అందరికీ ఇప్పుడు అప్రెన్షన్ విల్ సీ లాట్ ఆఫ్ పేషెంట్స్, నాకు కోవిడ్ వ్యాక్సిన్ అయిందండి, కోవిడ్ వచ్చింది, నాకు హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ ఉంటుందా అని వస్తుంటారు. ఇది లాట్ ఆఫ్ అప్రెన్షన్ ఇస్ దేర్ అమంగ్ ద యంగ్స్టర్స్. ఎవరికైనా హార్ట్ అటాక్ వచ్చినప్పుడు వాళ్ళ కొలీగ్స్ కానీ వెంటనే చాలామంది హార్ట్ చెకప్స్కి వస్తుంటారు, అడ్వైస్ కొరకు వస్తూ ఉంటారు. వీఆర్ సీయింగ్ సో మెనీ పేషెంట్స్. ఫస్ట్ దే విల్ సే ఐ హ్యావ్ ద వ్యాక్సిన్ తీసుకున్నానండి, హార్ట్ అటాక్ మా కొలీగ్కి వచ్చింది, నాకు వచ్చే ఛాన్సెస్ ఉందా అనేది. బట్ అందరికీ వస్తుందని కాదు. యూజువల్లీ ఏంటంటే మనకి ఇఫ్ యూ టేక్ ద కొలెస్ట్రాల్ డిపాజిట్స్ లైక్ మనం చిన్నప్పుడు 5-6 ఇయర్స్లోనే ఫ్యాటీ స్ట్రీక్స్ అన్ని స్టార్ట్ అవుతాయండి. అవి చిన్న చిన్నగా పెరుగుతూ వస్తాయి వయసు అవుతున్న కొద్దీ. మనకేంటంటే ఇది ఈ కొలెస్ట్రాల్ ప్లాక్ ఉంటుంది కదా బ్లడ్ వెజల్స్లో, స్ట్రెస్లో ఉన్నప్పుడు ఏంటంటే లైక్ వల్కనో ఇట్ విల్ రప్చర్ అండ్ ఇట్ విల్ కాజ్ ద థ్రాంబస్ ఫార్మేషన్, అండ్ దట్ ఈస్ ద వన్ థింగ్. సో దీని కొరకు ఏంటంటే మనం రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమైనా ఉన్నాయో మనం అసెస్ చేసుకోవాలి. రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే హై కొలెస్ట్రాల్ ఏమైనా ఉందా, లేకపోతే ఫ్యామిలీ హిస్టరీ ఏమైనా ఉందా, డయాబెటీస్ ఏమైనా ఉందా, ఎర్లీ స్టేజ్ డయాబెటీస్ ఆల్సో వీ హ్యావ్ టు రికగ్నైజ్, అండ్ హైపర్ టెన్షన్ ఏమైనా ఉందా. మనం అట్లీస్ట్ 30 ఇయర్స్లో, యూజువల్లీ ప్రీవియస్లీ 40-45 ఇయర్స్కి పీరియాడికల్ చెకప్ అనేది, నవేడేస్ వీ హ్యావ్ టు చేంజ్ టు ద 30 ఇయర్స్. అండ్ ఇఫ్ యూ టేక్ నవేడేస్ వీఆర్ టేకింగ్ లాట్ ఆఫ్ ఫాస్ట్ ఫుడ్స్. పిల్లలు ఎప్పుడు ఆర్డర్ ఈ స్విగ్గీ కానీ జెప్టో ఇవన్నీ జొమాటో వచ్చిన తర్వాత ఏంటంటే వీఆర్ ఆల్ అడిక్టెడ్ టు ఆల్మోస్ట్ వెస్ట్రన్ ఫుడ్స్. ఇట్ కంటైన్స్ లాట్ ఆఫ్ ఫ్యాట్స్, అండ్ దట్ ఈస్ ద వన్ థింగ్. ఇంకొకటి ఏంటంటే సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఆర్ మోర్ ఇన్ దిస్ బర్గర్స్ కానీ ఇవి కానీ తీసుకుంటే వాటిలో ఎక్కువ ఉంటుంది. అండ్ ఫ్రైడ్ ఫుడ్స్ ఆల్సో, దట్స్ నాట్ గుడ్ ఫర్ ద హార్ట్. మెయిన్ ఏంటంటే ఈ స్ట్రెస్ వలన ఏమవుతుందంటే ఈ కొలెస్ట్రాల్ ప్లేక్, ఈ కొలెస్ట్రాల్ డిపాజిట్స్ ఏమంటాయో అవి సివియర్గా ఉండవు. బ్లాక్స్ మోస్ట్లీ లెస్ దాన్ 40-50% ఉన్న బ్లాక్సే సడన్గా రప్చర్ అవుతుంటాయి. మనకి వాల్కనో చూసామనుకోండి, వాల్కనో ఎందుకు రప్చర్ అవుతుంది, ఏ టైంలో అవుతుంది మనం చెప్పలేం. అదేవిధంగా ఈ బ్లడ్ వెజల్లో కూడా ఇవి థిన్ క్యాప్ ఉన్నప్పుడు ఏంటంటే రప్చర్ అయ్యి ఇట్ విల్ లీడ్ టు ద హార్ట్ అటాక్. దీన్ని ఏ విధంగా ప్రివెంట్ చేస్తామంటే కొలెస్ట్రాల్ అంటే కొలెస్ట్రాల్ ట్యాబ్లెట్స్ తీసుకుంటే ఈ క్యాప్ని ఏంటంటే స్ట్రాంగ్ చేయగలుగుతాం, దానివల్ల వీ కెన్ ప్రివెంట్ ద హార్ట్ అటాక్స్. సో యంగ్స్టర్స్లో తీసుకోవాల్సింది ఏంటంటే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్. లాట్ ఆఫ్ nowadays youngsters has lot of expectations, lot of stress, and sedentary lifestyle. Usually ఎక్కడికి పోవాలన్నా మార్కెట్కి పోవాలన్నా వీఆర్ యూజింగ్ ద మోటార్ సైకిల్ ఆర్ కార్, కానీ ఏదైనా నడవటం అనేది చాలా తక్కువైంది. ఎందుకంటే రోడ్స్ ఆర్ నాట్ సేఫ్ అండ్ వీ డోంట్ హ్యావ్ ద స్పేస్ ఆల్సో. దీనికి సొల్యూషన్ ఏంటంటే మనం ఈ వర్కింగ్ ప్లేసెస్లో యూ షుడ్ హ్యావ్ ద జిమ్, అండ్ కొంత లీజర్ టైం ఉంటే యూ కెన్ గో ఫర్ దట్ వన్, అండ్ దట్ ఇస్ ద వన్ థింగ్. సో వ్యాక్సిన్ వల్ల వీ హ్యావ్ సీన్ ద సమ్ ఇన్సిడెంట్స్ ఆఫ్ heart attacks, but not all patients are going to get the heart attacks. Usually ఈ కోవిడ్ వ్యాక్సిన్ థ్రాంబోటిక్ అనే కొన్ని స్టడీస్లో చెబుతూనే ఉన్నాయి. కొంతమందికి వస్తుంది కానీ యూ నీ నాట్ వరీ అబౌట్ దట్ వన్. మనం వస్తుంది అని చెప్పేసి మనం భయపడితే ఎప్పుడు బ్రతకలేము. యూజువల్లీ దాన్ని ప్రివెన్షన్ కొరకు ఏం చేయాలనేది ఆలోచించాలి, కానీ దాన్ని ఆలోచిస్తూ మనం ఎప్పుడు వరీ కావద్దు. ప్రివెన్షన్ అంటే ఏంటంటే పీరియాడిక్ చెకప్ చేయించుకోండి, కొలెస్ట్రాల్ చెక్ చేయించుకోండి, దానికి కావాల్సిన రెమెడీ చేయండి, లైఫ్ స్టైల్ మాడిఫై చేయండి, గుడ్ ఫుడ్ హ్యాబిట్స్ పెట్టుకోనండి, ప్రాబ్లమ్ యూ మే నాట్ గెట్ ఎనీ మేజర్ ప్రాబ్లమ్. ఆల్రైట్, థ్యాంక్ యూ పవన్ గారు, థ్యాంక్ యూ. అండ్ అలాగే ఇంట్రోవాస్కులర్ లిథోట్రిప్సీ అంటే ఏంటి డాక్టర్ గారు? యా, నేను ఇంతకుముందు చెప్పాను కదా, ఆల్ యాంజియోప్లాస్టీస్ ఆర్ నాట్ సేమ్. ఓల్డ్ ఏజ్లో కానీ కాల్షియం కానీ ఎక్కువ ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనం బెలూన్తో కానీ స్టెంట్ కానీ డిప్లాయ్ చేయటం కష్టమవుతుంది, ఈవెన్ క్రాసింగ్ ద లీజన్స్ ఆల్సో. మనకేంటంటే ఈ కాల్షియం ఉన్న వాళ్ళు ఎట్లా మనం రికగ్నైజ్ చేయగలుగుతాం అంటే, ఒకటి ఏంటంటే మనం ఎక్స్రే తీసినప్పుడు యాంజియోగ్రామ్ చేసినప్పుడు వీ కెన్ ఐడెంటిఫై దెర్ ఈజ్ లాట్ ఆఫ్ కాల్షియం. సో ఇటువంటి అప్పుడు ఏంటంటే మనకి యాంజియోప్లాస్టీ చేయటం కష్టం, డిఫికల్ట్, ఎందుకంటే వీ హ్యావ్ టు యూజ్ ద న్యూ మెథడ్స్. సో యూజువల్లీ 95% ఇట్ ఈస్ సింపుల్ ఓన్లీ.
pass the wire, pass the balloon and dilate, keep the stent, will come out. But another 5% ఓల్డ్ ఏజ్లో కానీ టార్చువాసిటీ ఉన్నప్పుడు కానీ అటువంటిప్పుడు యూ హ్యావ్ టు యూజ్ ద లాట్ ఆఫ్ మెటీరియల్. లైక్ అందరికీ ఒక్కోసారి ఏమవుతుందంటే సింపుల్గా 1.5 lakh 2 lakhsలో అయిపోతుంది మెజారిటీ ఆఫ్ ది టైమ్స్. బట్ కొంతమందికి 5-6 lakhs కూడా అవుతుంటుంది. ఎందుకంటే యూజ్ లాట్ ఆఫ్ వైర్స్, లాట్ ఆఫ్ మెటీరియల్, అండ్ క్రాస్ కానప్పుడు గైడ్ లైనర్ అని ఉంటుంది. బెలూన్ పోనప్పుడు దానికి స్పెషల్ బెలూన్స్ యూజ్ చేయాల్సి వస్తుంది. ఇంకొకటి ఏంటంటే మనం ఒక్కోసారి ఏంటంటే కాల్షియం ఎంత సివియర్గా ఉందో తెలుసుకోవడానికి ఏంటంటే ఇమేజింగ్ అనే టెక్నాలజీ ఉంది. ఇమేజింగ్ అంటే మన కెమెరా విల్ సెండ్ ఇన్సైడ్ ద బ్లడ్ వెజల్, విల్ సీ ద బ్లడ్ వెజల్ ఫ్రమ్ ఇన్సైడ్ బై ద కెమెరా. దేర్ ఆర్ 2 types ఆర్ దేర్. ఒకటి ఏంటంటే ఐవస్, ఇంట్రావాస్కులర్ అల్ట్రాసౌండ్. యూజువల్లీ క్యాథెటర్ పంపించేసి బ్లడ్ వెజల్లో ఏముంది, క్లాట్ ఉందా, థ్రాంబస్ ఉందా, లేకపోతే కొలెస్ట్రాల్ డిపాజిట్స్ ఉన్నాయా, కాల్షియం ఏ డిగ్రీలో ఉంది, ఎంత థిక్నెస్ ఉంది, ఎంత లెంత్ ఉంది, అవన్నీ మనం తెలుసుకోగలుగుతాం. ఐవస్ అండ్ ఏంటంటే ఇందులో అల్ట్రాసౌండ్ వేవ్స్ ఉపయోగించేసి విల్ డిటెక్ట్ ద యూజువల్లీ పెనట్రేషన్ ఈజ్ లిటిల్ బిట్ లెస్ విత్ అల్ట్రాసౌండ్. అనదర్ మోడ్ ఈజ్ ఓసిటీ, optical coherence tomography. Even this method is used in the eyes also to see the retina and all that. Okay. సో దీన్ని ఏంటంటే మనం బ్లడ్ వెజల్ ఇన్సైడ్ ద బ్లడ్ వెజల్ చూస్తాం. దీంట్లో ఏం చేస్తామంటే ఇన్ఫ్రారెడ్ వేవ్స్ ఉపయోగిస్తాం. ఇన్ఫ్రారెడ్ ఉంచేసి కెమెరా ఇట్ విల్ పెనట్రేట్ ద బ్లడ్ వెజల్. వీ కెన్ సీ ద లేయర్స్ క్లియర్లీ. 3 layers ఉంటాయి హార్ట్ బ్లడ్ వెజల్స్లో, ఇంటిమా, మీడియా అండ్ అడ్వెంటీషియా. యూజువల్లీ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ కొలెస్ట్రాల్ డిపాజిట్ ఇంటిమా లేయర్లో ఉంటుంది. దీన్ని ఏంటంటే మనకు ఎంత థిక్నెస్ ఉంది, కాల్షియం ఎంత ఉంది, ఏ డిగ్రీలో ఉంది. యూజువల్లీ కాల్షియం ఈజ్ మోర్ దాన్ 180 degrees కంటే ఎక్కువ ఉందనుకోండి, డెప్త్ ఈజ్ మోర్ దాన్ 1 mm కంటే ఎక్కువ ఉంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు డూ ద యాంజియోప్లాస్టీ. ఈ సిచ్యుయేషన్లో మనం బైపాస్ పంపించలేము, యాంజియోప్లాస్టీ చేయలేము. అటువంటి అప్పుడు ఏంటంటే ప్రత్యేకమైన మెథడ్స్ వచ్చినాయి. ఇప్పుడు చెప్పేది అదే. 2 methods ఉంటాయి. ఒకటి ఏంటంటే కాల్షియం డ్రిల్ చేయడానికి ఏమంటారంటే రోటాబ్లేషన్ అంటారు. యూజువల్లీ ఇట్ ఈస్ బర్ ఈజ్ దెర్, డైమండ్ బర్. You know, diamond is the hardest thing in the world. సో ఈ డైమండ్ బర్న్ ఏం చేస్తారంటే ఇట్ రన్స్ ఎట్ స్పీడ్ ఆఫ్ 160 RPMs, అంటే 1,60,000 స్పీడ్తో ఇట్లా యూజువల్ ఆ బర్న్ ఏం చేస్తుందంటే ఈ కాల్షియం అనే మొత్తాన్ని పౌడర్ లాగా చేసేస్తుంది. చేసేసి స్టెంట్స్ బెలూన్ పోవటానికి పాత్వేని క్రియేట్ చేస్తుంది. ఓకే, దిస్ ఈజ్ కాల్డ్ రోటాబ్లేషన్. రోటాబ్లేషన్తో ప్రాబ్లం ఏమవుతుందంటే మనకి ఒక్కోసారి ఆ బ్లడ్ వెజల్స్ని పర్ఫరేట్ చేయొచ్చు, హోల్ పడేటికి చేయొచ్చు. ఇట్స్ గోయింగ్ టు లిటిల్ బిట్ రిస్కీ ఆల్సో అండ్ ఎక్స్పర్టైజ్ రిక్వైర్డ్. అటువంటి వాళ్ళకి ఏం చేస్తామంటే ఐవీఎల్ అంటారు, ఇంట్రావాస్కులర్ లిథోట్రిప్సీ. మనం లిథోట్రిప్సీ కిడ్నీ స్టోన్స్ అని అనుకోండి, లిథోట్రిప్సీ అనేది అన్నారు కదా, దాన్ని ఏం చేస్తారంటే స్టోన్స్ని బ్రేక్ చేయడానికి లిథోట్రిప్సీ ఉపయోగిస్తారు. బట్ దట్ క్యాథెటర్స్ ఆర్ బెగ్గర్ క్యాథెటర్స్. సో ఆ టెక్నాలజీ దీంట్లో కూడా ఉపయోగిస్తాం. మన యాంజియోప్లాస్టీ చేసాం, కాల్షియం బాగున్న వాళ్ళని ఏం చేస్తామంటే ఆ క్యాథెటర్ పెట్టి ఈ వాటర్ వేవ్స్ ఉంటాయి, ఆ వేవ్స్తో ఏంటంటే ఆ కాల్షియం క్రాక్ చేసినప్పుడు ఈ బెలూన్స్ కానీ స్టెంట్ కానీ ఈజీగా వెళ్ళిపోతుంది. సో ఈ రెండింటికి డిఫరెన్స్, కాస్ట్ డిఫరెన్స్ ఆల్సో దేర్. రోటాబ్లేషన్ ఇట్స్ కాస్ట్ అరౌండ్ 1.5 lakh extra apart from the angioplasty. That's why I told you simple angioplasty is different and complex angioplasty is different. So మనం if you are going for the IVL ఏంటంటే క్యాథెటర్ లాగే, బట్ ఇట్ ఇస్ లిటిల్ బిట్ సేఫ్ కంపేర్ టు రోటాబ్లేషన్. దట్ విల్ కాస్ట్ అరౌండ్ 3.5 lakhs extra. Okay. So angioplasty 2 lakhs. If you take this one IVL, it will cost around 3 to 3.5 lakhs. 6 lakhs అవుతుంది. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఏమవుతుందంటే మనకి కాస్ట్ ఎక్కువైనప్పుడు పేషెంట్స్ విల్ కంపేర్. ప్రీవియస్ పేషెంట్కి మీకు 1.5-2 lakhs అయింది, నాకు ఎందుకు ఎక్కువైంది. బట్ కాల్షియం ఉన్న వాళ్ళకి ఓన్లీ 2 alternatives ఆర్ దేర్. ఐదర్ యూ హ్యావ్ టు గో ఫర్ ద రోటాబ్లేషన్, లేకపోతే ఇది ఐవీఎల్ అనేది ఇంట్రావాస్కులర్ లిథోట్రిప్సీ. బికాస్ ఫ్యూచర్లో యూసేజ్ ఎక్కువైతే ప్రాబబ్లీ కాస్ట్ విల్ కమ్ డౌన్ ఇన్ ఫ్యూచర్. ప్రాబబ్లీ ఇట్ కేమ్ టు ద మార్కెట్ 4 years 5 years బ్యాక్ ఓన్లీ లిథోట్రిప్సీ. సో ఇప్పుడు ఏంటంటే కాంప్లెక్స్ యాంజియోప్లాస్టీ చేయడానికి మనకి ఈజీ అయిపోయింది, సుగమం అయిపోయింది ఈ 2 మెథడ్స్ రావడం. ఇంతకుముందు చేసేది మేము యాంజియోప్లాస్టీ చేసి 2 hours 3 hours యూస్ టు స్ట్రగుల్, 4-5 hours కూడా పట్టేది. అల్టిమేట్లీ వీఆర్ నాట్ సక్సెస్ఫుల్, వీ యూస్ టు కమ్ అవుట్ బికాస్ అడ్వాంటేజ్ ఆఫ్ దిస్ న్యూ టెక్నాలజీస్ or life made easy and patients also we can do the successfully.
So that is the two advantages and the two innovations recently. That is the ఎస్. ఈ హార్ట్ అటాక్ ట్రీట్మెంట్కి సంబంధించి ఇంకొక మోస్ట్ కామన్గా వినబడే సర్జరీ రోబోటిక్ సర్జరీ. సో అంటే ఏంటి డాక్టర్ గారు, అంటే ఎప్పుడు చేస్తారు ఇది, ఎలాంటి సిచ్యువేషన్లో చేస్తారు, పేషెంట్ ఎలాంటి సిచ్యువేషన్లో చేస్తారు? రోబోటిక్ సర్జరీస్ మనకి మెనీ ఉన్నాయి, చాలా ఉన్నాయి, వేరే ఫీల్డ్స్లో చాలా మంది యూజ్ చేస్తున్నారు. ఇట్స్ దేర్. బట్ ఇన్ కార్డియాలజీ ఏంటంటే లాస్ట్ 5 to 10 years నుండి కొన్ని సెంటర్స్లో యూజ్ చేస్తున్నారు. లైక్ అపోలో ఇస్ దేర్, ఇంద్రప్రస్థ అండ్ సమ్ హాస్పిటల్స్ దే హావ్ ఎక్వైర్డ్ ద రోబోటిక్. ఏంటంటే ఈ రోబోటిక్ సర్జరీ ఏంటంటే హెల్ప్స్, యూజువల్లీ ఇట్ ఇస్ డన్ బై ద సర్జన్ ఓన్లీ. ది టేకింగ్ ద గ్రాఫ్ట్స్ కానీ ఆ కటింగ్ కానీ ప్రిసిషన్ ఉంటుంది. ఓకే. And you have only the man has to operate where to do that one. It's only helps in the doing the bypass surgery. It's only used in the bypass surgery. Okay, taking the grafts, doing suturing, all will be very precision. So, but with the extra cost only. అండ్ అదేవిధంగా ఈ కరోనరీ యాంజియోగ్రఫీ అంటే Angiography is the test only. Coronary means heart blood vessels. Okay. There are 3 blood vessels are there. Angiography means it is like a telegram. Telegraphy is, it is a mission which send the message. Telegram is the message only. Okay. Here also angiography, angiogram. Angiography is the mission which does the angiogram. Okay. It's the test only. Okay. What we'll do is we'll inject the dye. Dye means usually blood is not opacifying in the X-ray. దానికి ఏం చేస్తామంటే అయోడిన్ ఉంటే ఏమవుతుందంటే ఇట్ టేక్స్ ద ఎక్స్రేస్. సో ఈ కంట్రాస్ట్ అనేది లూమెన్ ఫిల్ అయినప్పుడు నేర ఉందనుకో ఆ ఏరియాలో పించ్ అయినట్లు ఉంటుంది, లేకపోతే బ్లాక్ అయినట్లు ఉంటుంది. దట్స్ హౌ విల్ రికగ్నైజ్ ద. సో ఇట్స్ టెస్ట్ ఓన్లీ. యాంజియోగ్రామ్ ఈజ్ ద టెస్ట్ ఓన్లీ. ఓకే. అండ్ అలాగే ఈ పేస్ మేకర్ అని కూడా వింటుంటాం. ఈ పేస్ మేకర్ అంటే ఏంటి, ఎవరికి అమర్చుతారు ఇది ఎక్కువ? పేస్ మేకర్స్ యూజువల్లీ హార్ట్ బ్లాక్స్ ఉన్న వాళ్ళలో. హార్ట్ అటాక్ ఈజ్ డిఫరెంట్, హార్ట్ బ్లాక్ ఈజ్ డిఫరెంట్. ఓకే. హార్ట్ అటాక్ ఏంటంటే బ్లడ్ వెజల్స్ మనకి బ్లాక్ అయినప్పుడు, రక్త సరఫరా తగ్గినప్పుడు వచ్చేదాన్ని హార్ట్ అటాక్ అంటారు. హార్ట్ బ్లాక్స్ ఏంటంటే మనకి బాడీలో ఏంటంటే లైక్ ఇఫ్ యూ టేక్ ద టెలిఫోన్ వైర్స్, ఎలక్ట్రికల్ వైర్స్, వాట్ ఇస్ ద డిఫరెన్స్? Telephone wire sends the signals, communication. It's used for the communication. Whereas electricity wire is for power. It's a power only. Like that in our blood vessels also. Blood vessels are to supply the oxygen and nutrition to the heart. Whereas there is a conduction system is there in the heart. That is called just like a telephone wires. It communicates from the one chamber to you beat at this rate, you beat at this rate. The fibers are there. Okay. If that fibers are blocked, like there are 2 junctions are there in the heart. One is SA node, another one is AV node. Usually the rhythm generates in the SA node and it goes through the fibers, reaches the AV node. Okay. It's between the 2 chambers మధ్యలో 4 chambers మధ్యలో ఉంటుంది. అక్కడ ఏమవుతుంది, డిలే అయ్యి దెన్ ఇట్ విల్ సెండ్ ద కమ్యూనికేషన్ టు రైట్ హార్ట్ అండ్ లెఫ్ట్ హార్ట్. ఓకే. సో ఫస్ట్ ఎట్రియా కంట్రాక్ట్ కావాలి, blood will go to the left ventricle or right ventricle, then that will contract, the blood will go to the blood vessel supplies the body. It should be in the coordinated mode. If this AV node is blocked, there is no communication between the lower chambers and upper chambers. So upper chambers beats on its own, lower chamber beats on its own. There is no coordination, that is called a dissociation. Usually lower chambers beats at rate of 30, less than 30, 40, whereas upper chambers beats at rate of 120, 200 also. So there is no coordination, then the BP will fall, they may have the low heart rate, they will fall down, that is called syncope. So any heart blocks are there, will go for the pacemaker. అండ్ ఇంకొకటి ఏంటంటే డాక్టర్ గారు, ఈ మేజ్ సర్జరీ అని వింటుంటాము, అంటే ఏంటి డాక్టర్ గారు? మేజ్ సర్జరీ ఏంటంటే యూజువల్లీ లెఫ్ట్ ఏట్రియంలో ఇన్సెషన్స్ ఇస్తారు, దాన్ని ఏంటంటే మల్టిపుల్ ఇన్సెషన్స్ ఇస్తారు, దాన్ని మేజ్ సర్జరీ అంటారు. యూజువల్లీ మేజ్ సర్జరీ విల్ యూజ్ ఇన్ ద ఎట్రిల్ ఫిబ్రిలేషన్. హార్ట్ రేటు 200, 300 హార్ట్ బీట్స్లో, దీన్ని ఏమంటున్నారు, ఎట్రిల్ ఫిబ్రిలేషన్ అంటారు. సో ఈ రేట్ని మనం కంట్రోల్ చేయడానికి ఏం చేస్తారంటే ఈ అబ్లేషన్ చేస్తారు, మేజ్ ప్రొసీజర్ అంటారు. అబ్లేషన్ అన్న చేయొచ్చు. యూజువల్లీ బైపాస్ చేసేప్పుడు ఏంటంటే ఇన్సెషన్స్ ఇస్తారు అరౌండ్ ద పల్మనరీ వెయిన్. ఇస్తే ఏమవుతుందంటే ఇర్రెగ్యులర్ హార్ట్ బీటింగ్ విల్ బికమ్ నార్మల్ బీట్.
సో దట్ ఈస్ కాల్డ్ మేజ్ ప్రొసీజర్. అండ్ గుండె కవాటాలకు చేసే ఈ సర్జరీస్ ఎలా ఉంటాయి? యూజువల్లీ మనకి 4 కవాటాలు ఉన్నాయి గుండెలో. ఒకటి అయోటిక్ వాల్, మైట్రల్ వాల్, పల్మనరీ వాల్ అండ్ ట్రైకెస్పిడ్ వాల్. యూజువల్లీ ఏంటంటే వాల్ రిప్లేస్మెంట్ ఐదర్ అయోటిక్ వాల్లో కానీ లేకపోతే పల్మనరీ వాల్, మైట్రల్ వాల్ కానీ చేస్తూ ఉంటాం. యూజువల్లీ మనకు ఇండికేషన్స్ ఏంటంటే వాల్స్లో బ్లాకేజెస్ ఉన్నాయి, దాన్ని ఏమంటారంటే స్టెనోసిస్ అంటారు. సివియర్ బ్లాకేజెస్ ఉంటే దెన్ వీ హ్యావ్ టు గో ఫర్ ద వాల్ రిప్లేస్మెంట్. ఆర్ లీకేజెస్ ఉన్నా, ఇఫ్ ఫర్ ఎగ్జాంపుల్ మన డోర్స్ సరే క్లోజ్, దేర్ ఇస్ గ్యాప్ ఇస్ దేర్, ఏమైతే ఇక్కడ కూడా బ్లడ్ లీక్ అవుతుంటుంది కవాటాల్లో కూడా. సో అటువంటి అప్పుడు ఏంటంటే రిప్లేస్మెంట్కి పోతుంటాం, దాన్ని వాల్వ్ రిప్లేస్మెంట్స్ అంటారు. వాల్వ్ రిప్లేస్మెంట్స్ కూడా మనకి ఏజ్ని బట్టి మనకు ట్రీట్మెంట్ ఉంటుంది. యూజువల్లీ యంగ్స్టర్స్లో మెటల్కి సంబంధించిన వాల్వ్స్ ఉపయోగిస్తాం. వేరాజ్ ఓల్డ్ ఏజ్లో లైక్ 60-70 ఇయర్స్ ఉన్నాయనుకోండి టిష్యూ వాల్వ్స్ ఉపయోగిస్తాం. ఎందుకంటే మనకి ఈ మెటల్ వాల్వ్ యూజ్ చేసినప్పుడు ఏంటంటే బ్లడ్ థిన్నర్స్ కంపల్సరీ వాడుకోవాలి, లైఫ్ లాంగ్ వాడుకోవాలి. సో ఎనీ మెడిసిన్ దెర్ ఇస్ అడ్వాంటేజెస్ ఆర్ డిసడ్వాంటేజెస్ ఆర్ దెర్. విత్ బ్లడ్ థిన్నర్స్ ఏంటంటే ఇట్ ప్రివెంట్స్ ద క్లాట్ ఫార్మేషన్ అండ్ వాల్వ్ క్లోజ్ కాకుండా చూస్తుంది. అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ ఏంటంటే ఇట్ విల్ కాజ్ ద బ్లీడింగ్. మనకు కట్స్ అయినా, ఏమైనా ఇంజురీస్, ఏమైనా యాక్సిడెంట్ అయినా కానీ బ్రెయిన్ ఇంటర్నల్ బ్లీడింగ్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఓల్డ్ ఏజ్లో బ్లీడింగ్ ఛాన్స్ ఇంకా ఎక్కువ ఉంటుంది కాబట్టి విల్ గో ఫర్ ద టిష్యూ వాల్స్. టిష్యూ అంటే న్యాచురల్ వన్, ఓకే. బట్ ది డిసడ్వాంటేజ్ విత్ టిష్యూ వాల్స్ ఇట్ కమ్స్ అరౌండ్ 10 to 15 ఇయర్స్ ఓన్లీ. మళ్ళీ 15 ఇయర్స్ తర్వాత మళ్ళీ కానీ యూ హ్యావ్ టు గో ఫర్ ద రిప్లేస్మెంట్. ఇప్పుడు నవేడేస్ అంటే వితౌట్ ఆపరేషన్ ఆల్సో దెర్ ఇస్ ట్రీట్మెంట్స్ ఆర్ దేర్, దట్ ఈస్ కాల్డ్ టేవర్. జస్ట్ లైక్ యాంజియోప్లాస్టీ వాల్ మనం ఎక్రాస్ పెట్టేసి చేస్తుంటారు, బట్ ఇట్ ఇస్ అ లిటిల్ బిట్ కాస్ట్లీ, అరౌండ్ 20 to 30 lakhs ఉంటుంది. అండ్ ఎంజైనాకు కూడా లేజర్ ట్రీట్మెంట్ ఉందా డాక్టర్ గారు? ఎంజైనా అనేది హార్ట్ బ్లాకేజెస్ సిమ్టమ్ అండి. ఎంజైనా అంటే ఏంటంటే ఎక్సర్సైజ్ చేసినప్పుడు, వాకింగ్ చేసినప్పుడు, క్లైంబింగ్ ద స్టేర్స్ అప్పుడు మనకు చెస్ట్ పెయిన్ వస్తుంది. మనకు యాంజియోగ్రామ్ చేసినప్పుడు ఏమవుతుందంటే బ్లాక్స్ ఉంటాయి. యూజువల్లీ 100% బ్లాక్ ఉంటే విల్ సే దట్ ఇట్స్ మయోకార్డియల్ ఇన్ఫాక్షన్. ఇఫ్ ద బ్లాక్ ఈజ్ మోర్ దెన్ 70, లెస్ దెన్ 99% ఉంటే ఇది క్రిటికల్ బ్లాక్ అంటారు. ఓకే, వెన్ ఎవర్ దెర్ ఈజ్ పెయిన్ ఆన్ ఎగ్జర్షన్ విల్ కాల్ ఇట్ యాజ్ ఎంజైనా. సో ఆ బ్లాక్ను క్లియర్ చేయటాన్ని మనం ఇచ్చేయాల్సి వస్తుంది. ఎంజైనాకైనా దేనికైనా ట్రీట్మెంట్ ఈజ్ యాంజియోప్లాస్టీ ఓన్లీ. అండ్ మోస్ట్ కామన్గా వచ్చే క్వశ్చన్ అందరికీ, ఈ హార్ట్ స్ట్రోక్, హార్ట్ అటాక్ రెండు ఒకటేనా డాక్టర్ గారు? హార్ట్ స్ట్రోక్, హార్ట్ అటాక్ ఒకటేనండి. యూజువల్లీ డిఫరెంట్ పర్సన్ డిఫరెంట్గా ఉపయోగిస్తారు. హార్ట్ అటాక్ అంటే ఏంటంటే హార్ట్కి బ్లడ్ వెజల్స్ సడన్గా బ్లాక్ కావటాన్ని హార్ట్ అటాక్ అంటాం. అండ్ దాని సిమ్టమ్స్ కూడా కొంతమంది ప్రజెంటేషన్ ఎట్లుంటుంది, చెస్ట్ పెయిన్తో వస్తారు, కొంతమంది కొలాప్స్ అయి తీసుకొని వస్తుంటారు. యూజువల్లీ అవుట్ ఆఫ్ హాస్పిటల్ కొలాప్స్ అయితే ది సర్వైవల్ ఛాన్సెస్ ఆర్ వెరీ. ఎందుకంటే మనకి బ్రెయిన్ ఇంజరీ 5 minutes 10 minutesలో అయిపోతుంది. తర్వాత మనం రివైవ్ చేసినా కానీ ది సర్వైవల్ రేట్ ఈస్ వెరీ లెస్. అవుట్ ఆఫ్ హాస్పిటల్ ది సర్వైవల్ ఈజ్ అరౌండ్ 5%, 10%. బట్ విత్ ఇన్ ద హాస్పిటల్ రివైవ్ చేస్తే ది ఛాన్సెస్ ఆర్ మోర్. ఓకే, అంటే వన్స్ మనకి ఈ హార్ట్ స్ట్రోక్ ఆర్ హార్ట్ అటాక్ వచ్చిన వ్యక్తి అంటే ఎంతసేపు ప్రాణాలతో ఉండగలడు? నేను ఇంతకుముందే చెప్పాను, హార్ట్ అటాక్ వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రాణానికి ప్రమాదం ఉండదు. యూజువల్లీ 85%, 90% దే డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం. యూజువల్లీ హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఏమైందంటే కొంత ఏరియాకి సర్క్యులేషన్ తగ్గుతుంది. మనకు హార్ట్ అటాక్ వచ్చిన పేషెంట్స్కి 3-4 సిచ్యువేషన్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే ఇమీడియట్గా ఎరిథమియాస్ రావచ్చు. ఎరిథమియాస్ అంటే ఏంటంటే మజిల్స్ బీట్ అట్ రేట్ ఆఫ్ 300-350. అంతసేపు ఫాస్ట్గా ఉన్నప్పుడు ఏంటంటే కార్డియాక్ ఛాంబర్స్ ఫిల్ ఉండదు, బీపీ లో అవుతుంది, సడన్ కొలాప్స్ అవుతుంటారు. దానికి ట్రీట్మెంట్ ఏంటంటే డీసీ షాక్ ఇవ్వటం ఆర్ సిపిఆర్ చేస్తూ యూ హ్యావ్ టు షిఫ్ట్ టు ద హాస్పిటల్. దట్ ఇస్ ద వన్. సెకండ్ సిచ్యువేషన్ ఏంటంటే హార్ట్ మజిల్స్ పనిచేయటం మొదలుపెట్టినప్పుడు పనిచేయకపోవటం వల్ల ఏమవుతుందంటే హార్ట్ మజిల్స్ విల్ బికమ్ వీక్. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ ఈస్ పంపింగ్ ఎట్ రేట్ ఆఫ్ 5 liters per minute. హార్ట్ వీక్ అయినప్పుడు ఏంటంటే 1-2 liters వచ్చినప్పుడు హార్ట్ బీపీ విల్ కమ్ డౌన్. దట్ ఈస్ కాల్డ్ కార్డియోజెనిక్ షాక్. ఓకే. థర్డ్ సిచ్యువేషన్ ఏంటంటే వాళ్ళు అన్ని వైటల్స్ ఆర్ వెరీ గుడ్, దే విల్ మెయింటైన్ దట్ వన్, దే విల్ రీచ్ ద హాస్పిటల్, దే విల్ గో అహెడ్ విత్ యాంజియోప్లాస్టీ, యాంజియోగ్రామ్ ఆర్ బైపాస్ సర్జరీ, దే విల్ సర్వైవ్. సో ఫస్ట్ 2 సిచ్యువేషన్స్లో లైక్ ఎంట్రికులర్ ఫిబ్రిలేషన్ కానీ కంప్లీట్ హార్ట్ బ్లాక్ కానీ వచ్చిన వాళ్ళలో ఇమీడియట్ ట్రీట్మెంట్ వస్తే వాళ్ళు సర్వైవ్ అవుతారు. అనదర్ వన్ ఈజ్ కార్డియోజెనిక్ షాక్ ఆల్సో.
విత్ ఇన్ 24 hours 36 అవర్స్లో వస్తే వాళ్ళకి చెప్పాను కదా మెకానికల్ సపోర్ట్ ఇచ్చి లైక్ ఇంపెల్లా కానీ ఐఐబిపి కానీ ఆర్ ఎక్మో కానీ సపోర్ట్ ఇచ్చి యాంజియోప్లాస్టీ ఇచ్చేస్తే దేర్ ఇస్ 50% ఆఫ్ ఛాన్సెస్. ఓకే. అది సో హార్ట్ అటాక్ వచ్చిన ప్రతి ఒక్కళ్ళు డెత్ అయితే దాని కాదు, బట్ ప్రికాషన్ దేర్ ఇస్ ఛాన్స్ ఆఫ్ సడన్ డెత్స్ ఫర్ ద పేషెంట్స్. ఓకే. ఈవెన్ మనకు థ్రాంబోలైటిక్ మెడిసిన్ ఇచ్చిన తర్వాత కూడా సెకండ్ హార్ట్ అటాక్ వచ్చిందంటారు, మళ్ళీ బ్లాక్ కావచ్చు, మళ్ళీ హార్ట్ అటాక్ రావచ్చు. ఇన్ దట్ సిచ్యువేషన్ సెకండ్ అటాక్ వచ్చిందనుకోండి, ది రిస్క్ ఈజ్ మోర్. ఓకే. దేర్ ఈజ్ మోర్ ఛాన్స్ ఆఫ్ డెత్స్ అండ్ వీ హ్యావ్ టు బీ కేర్ఫుల్. అండ్ అదేవిధంగా డాక్టర్ గారు అంటే ఎక్కువ ఛాన్సెస్ చనిపోయే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉండమంటారు, బట్ ఈ మధ్య కాలంలో చాలామంది డెత్స్ మనం వెంటనే స్ట్రోక్ వచ్చిన వెంటనే చనిపోయిన వాళ్ళని చూసాం. ఎందుకు అలా జరుగుతుంటుంది అసలు? ఇప్పుడు చెప్పాను కదా, స్ట్రోక్ వచ్చిన గోల్డెన్ అవర్ అంటారు కదా, ఈ 1 hour లోపల హాస్పిటల్కి చేరితే దెర్ ఈజ్ ఛాన్స్ ఆఫ్ సర్వైవల్. యూజువల్లీ హార్ట్ అటాక్ హాస్పిటల్లో కార్డియాక్ అరెస్ట్ అయినా కానీ VTVF వచ్చినా కానీ సేవ్ చేయడానికి ఉంటుంది. మనకి డిలే ఎక్కడవుతుంది అంటే మనకి యూజువల్లీ యాంజియోప్లాస్టీ కానీ ఏదైనా చేయాలన్నా కానీ మనకి నమ్మకం అనేది తక్కువ. దే విల్ ఎంక్వైర్. అర్థమవుతుందా? మనం ఇమీడియట్గా యాంజియోప్లాస్టీ చేయాలి అంటారు. అన్నప్పుడు ఏంటంటే మాకు తెలిసిన డాక్టర్ ఉన్నారని కాల్ చేస్తారు, లేదా తెలిసిన వాళ్ళు ఉన్నారని కాల్ చేస్తారు. యూజువల్లీ హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత 90 minutes లోపల వీ హ్యావ్ టు డూ ద యాంజియోప్లాస్టీ. ఓకే, దట్ ఈస్ కాల్డ్ డోర్ టు నీడిల్. హాస్పిటల్కి వచ్చిన 90 minutesలో వీ హ్యావ్ టు డూ ద యాంజియోప్లాస్టీ. దాన్ని ఏమంటారు? డోర్ టు నీడిల్. ఇప్పుడు హాస్పిటల్కి రాగానే వస్తారు, టైంలో వస్తారు, బట్ టేకింగ్ ద డిసిషన్ విల్ బీ వెరీ డిఫికల్ట్. 3 factors ఉంటాయి అక్కడ డిలే కావడానికి. ఒకటి ఫైనాన్షియల్, ఒకటి సెకండ్ వన్ ఈజ్ టు టేక్ ద కన్సెంట్ ఫ్రమ్ ద పేషెంట్. దట్ ఈస్ ద మెయిన్ ప్రాబ్లం. చాలామంది హాస్పిటల్కి వచ్చేవాళ్ళు ఉన్నా కానీ నమ్మకం ఉండదు, ఇది అప్రోప్రియేట్ ట్రీట్మెంటా లేదా అనేది. వాళ్ళు దే విల్ వేస్ట్ లాట్ ఆఫ్ టైం. ఓకే, లేకపోతే మా బ్రదర్ వస్తారు, లేదా వాళ్ళు తెలిసిన వాళ్ళు వస్తారు, 1 hourలో వస్తారు అయ్యి అంటారు. యూజువల్లీ ఏంటంటే నవేడేస్ కమ్యూనికేషన్ సిస్టమ్ ఈజ్ దేర్. ఇమీడియట్లీ ఫోన్ చేసి తెలుసుకొని, లేకపోతే ఒకళ్ళిద్దరికి చేసి 5-10 minutesలో ఇస్తే మనం తొందరగా చేయడానికి ఉంటుంది. వీ కెన్ సేవ్ ద పేషెంట్ లైఫ్. సో 90 minutes ఇస్ ద, ఇఫ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు డూ ద విత్ ఇన్ 90 minutes యాంజియోప్లాస్టీ చేయలేము అంటే బికాస్ ఆఫ్ మెనీ ఫ్యాక్టర్స్, దెన్ యూ హ్యావ్ టు గివ్ ద అట్లీస్ట్ వీ హ్యావ్ టు గివ్ ద క్లాట్ డిజాల్వింగ్ మెడిసిన్, లైఫ్ సేవింగ్ ఇంజెక్షన్. ఆల్ రైట్. అదేవిధంగా అంటే ఇప్పుడు ఇంతకుముందు పవన్ అనే కాలర్ మనతో మాట్లాడారు. ఆయన ఆఫ్టర్ కరోనా చాలా మందికి ఇది ఎక్కువ అవుతుంది, హార్ట్ స్ట్రోక్లు అనేవి మెడిసిన్ వల్ల కూడా అవుతుంది అనేసి అంటున్నారు. అంటే నిజంగానే అలా అవుతుందా, లేకపోతే అపోహ అంటారా? అది అంటే కొన్ని ఇన్సిడెంట్స్ ఉన్నాయండి, లేదని కాదు, బట్ మనకి ఎవిడెన్స్ కావాలి దీనివల్ల వస్తుందా లేదా. నీడ్స్ లాట్ ఆఫ్ స్టడీస్. బట్ నవేడేస్ యంగ్స్టర్స్కి హార్ట్ అటాక్స్ రావటం అయితే కొంచెం ఇంక్రీజ్ అయింది కంపేర్ టు ప్రీవియస్ వన్. వీఆర్ సీయింగ్ ద 25-30 years ఆల్సో వితౌట్ ఎనీ రిస్క్ ఫ్యాక్టర్స్ దే ఆర్ కమింగ్ విత్ హార్ట్ అటాక్స్. సో ఎందువలన వస్తుంది ఏంది అనేది మనకు రీసెర్చ్ లేదు, రిక్వైర్స్ లాట్ ఆఫ్ డేటా టు కామెంట్ ఆన్ దట్. బట్ మనం ఆల్మోస్ట్ ఇఫ్ యూ టేక్ ద కరోనా వ్యాక్సిన్, ఆల్మోస్ట్ 90% ఆఫ్ ద వరల్డ్ పాపులేషన్ హ్యాస్ టేకెన్. ఓకే, సో మెనీ పీపుల్ సర్వైవ్డ్. ఇప్పుడు ఏంటంటే అయిపోయిన దాని గురించి మనం ఎక్కువ డిస్కస్ చేయకూడదు. వాట్ ఈస్ ద నెక్స్ట్? వీ కెనాట్ బ్రింగ్ బ్యాక్. వాట్ ఈస్ ద నెక్స్ట్? సో వస్తున్నాయి అనుకున్నప్పుడు నేను చెప్పాను, పీరియాడికల్ చెకప్ చేసుకొని ఏమైనా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటే దాన్ని కంట్రోల్ చేసుకోవాలి. కానీ అది వస్తుందని రోజు స్ట్రెస్ ఫీల్ అయితే ఇట్ మే కాజ్ ద మోర్ ప్రాబ్లమ్స్. ఆల్ రైట్. ఎస్, ఈ బీటా బ్లాకర్స్ అంటే ఏంటి డాక్టర్ గారు? ఈ హార్ట్ అటాక్ వచ్చిన పేషెంట్కి ఎందుకు ఇస్తారు అసలు? యూజువల్లీ బీటా బ్లాకర్స్ ఏం చేస్తారంటే ఇట్ బ్లాక్స్ ద బీటా రిసెప్టర్స్ ఇన్ ద హార్ట్. ఓకే, సో ఇట్ విల్ రెడ్యూస్ ద హార్ట్ రేట్. ఇఫ్ ద హార్ట్ రేట్ ఈస్ మోర్ దెన్ 100, యూజువల్లీ హార్ట్ contracts more than 100 అంటే the workload on the heart will increase. To reduce the heart load on the heart, we will give the beta blockers. If BP is normal, then we'll give the beta blockers. Another one is it is also cardioprotective. It reduces the arrhythmias. So in that situation, it is an add-on treatment only. Its main treatment is thrombolytic therapy, angioplasty. These are all add-on treatments only. ఓకే. అండ్ ఎస్ ఇన్హిబిటర్లు అంటారు కదా, సో అంటే ఏంటి? అంటే ఇవి హార్ట్ స్ట్రోక్ రాకుండా ఆపగలవు అంట, ఎలా ఆపుతాయి అసలు? ఇది ఏసీ ఇన్హిబిటర్స్ ఏంటంటే ఇట్స్ యాంటీహైపర్టెన్సివ్ ఏజెంట్స్. మనకు బాడీలో యాంజియోటెన్సిన్ రిసెప్టర్స్ ఆర్ దేర్. యూజువల్లీ దీన్ని ఏం చేస్తుందంటే యాంజియోటెన్సిన్ రిలీజ్ చేస్తుంటే, యాంజియోటెన్సిన్ ఇస్ వాసో కన్స్ట్రిక్టర్. ఇట్ ఇంక్రీజెస్ ద బీపీ. టు రెడ్యూస్ దట్ విల్ గివ్ ద
యాంజియోటెన్సిన్ ఇన్హిబిటార్స్. ఇట్ బ్లాక్స్ ద రిసెప్టార్స్, ఆ ఎంజైమ్ సెక్రేషన్ తక్కువ చేస్తుంది. బై దట్ యాంజియోటెన్సిన్ టెన్సినోజన్ కన్వర్షన్ డిక్రీజెస్. దెన్ there is vasodilation, BP will come down. ఓకే. దట్ ఇస్ ద వన్. యూజువల్లీ హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళలో మనం ఇస్తుంటాం, హార్ట్ వీక్ అయిన వాళ్ళలో ఈఎఫ్ ఈజ్ లెస్ దెన్ 40% ఉంటే ఏస్ ఇన్హిబిటర్స్ ఇస్తాం, యాంజియోటెన్సిన్ ఇన్హిబిటర్స్ ఇస్తుంటాం. యూజువల్లీ ఇట్స్ అ ప్రొటెక్టివ్ ఓన్లీ, ఇట్ రెడ్యూసెస్ ద లోడ్ ఆన్ ద హార్ట్. ఓకే, ఇట్ ఇంప్రూవ్స్ ద morbidity, mortality in future also. ఓకే. But some studies are there. If the hypertensives are there, if you are taking the ACE inhibitors, okay, it reduces the heart attacks. ఆల్రైట్, కాలర్ ఉన్నారు డాక్టర్ గారు, మాట్లాడదాం. హలో హలో హలో, నమస్తే అండి. హలో, నమస్తే అండి, మీ పేరు? ఎం హరినాథం అమ్మా, ఎం హరినాథం. ఓకే, హరినాథన్ గారు, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. హలో, చెప్పండి, వినిపిస్తుంది, చెప్పండి, మాట్లాడండి. నాకు లెఫ్ట్ సైడ్ హార్ట్ గుండె మధ్యలో నొప్పి వచ్చిందండి. నొప్పి వస్తే నేను కేజీహెచ్ రిటైర్డ్ డాక్టర్ కార్డియాలజిస్ట్ ని కన్సల్ట్ చేశాను. చేస్తే ఆయన ఏం చేశారంటే ట్రెడ్మిల్ టెస్ట్, తర్వాత ఈసీజీ, ఈడీఎకో ఇవన్నీ చేశారండి. చేసిన తర్వాత ఏం చెప్పారంటే, మీ ట్రెడ్మిల్ టెస్ట్ చిన్న డిఫెక్ట్ ఉందండి, కాబట్టి నేను మెడిసిన్ రాసిస్తున్నాను, వాడమని చెప్పారు. వాడమని చెప్తే నాకు ఎందుకు అతను చెప్పిన దాన్ని బట్టి కొంచెం డౌట్ వచ్చిందండి. అయితే వస్తే నేను ఏం చేశానంటే ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ ని కన్సల్ట్ చేశానండి. కన్సల్ట్ చేసిన తర్వాత ఆయన ఏం చేశారంటే, ఇలా నాకు బీటా థాలసీమియా ఉందండి, అంటే ఎప్పుడు భర్త నాకు ఎప్పుడు రక్తం తక్కువగా ఉంది, ఎప్పుడు టాబ్లెట్స్ వాడడం, అవసరమైన ఇంజక్షన్ వేసుకోవడం చేస్తాను. అయితే అతను చూశారు, మీరు మెడిసిన్ వాడిన అవసరం లేదండి, ఎందుకంటే బీటా థాలసీమియా ఉంది, ఎనీమిక్ ఉంది, అంటే ఎనీమిక్ అంటే 8.8 ఉంది సార్ మీది హిమోగ్లోబిన్. అయితే ఆ కారణం వల్ల అతను ఆ మెడిసిన్ వాడద్దని చెప్పారు. అయితే ఇది ప్రెజెంట్ నేను మెడిసిన్ వాడడం లేదు. అయితే ఈ డౌట్ క్లారిఫై చేసుకుంటే మన డాక్టర్ గారిని కన్సల్ట్ చేశాను. హిమోగ్లోబిన్ ఎంత ఉందన్నారు? హలో, హిమోగ్లోబిన్ ఎంత ఉంది? 8.5 ఉందా? 8.8 ఉందండి. 8.8 ఉందండి. బీటా థాలసీమియా ఉంది సార్, బై బర్త్ బీటా థాలసీమియా ఉంది. బీటా, మీకు బీపీ ఉందా? బీపీ ఉన్నదండి మీకు? హరినాథ్ గారు, బీపీ ఉందా మీకు? బీపీ షుగర్ ఏం లేదు, బీపీ లో బీపీ ఉంది సార్, 110/60 ఉందండి. 110 షుగర్ లేదండి. షుగర్ HbA1c 5.0 ఉందండి. ఓకే, అది మీకు ప్రాబ్లం ఏంది? బీటా బ్లాకర్స్ ఇండికేషన్ ఏమి లేదండి, మీకు బీపీ నార్మలే ఉంది. తర్వాత మీకు ఓన్లీ హిమోగ్లోబిన్ తక్కువ ఉంది, ఎనీమియా ఉంది. యూజువల్లీ మేల్ పేషెంట్స్లో 8.8 ఉండడం అనేది చాలా తక్కువ. మీకు ఐదర్ హెమరాయిడ్స్ కానీ ఉండాలి, లేకపోతే వెజిటేరియన్స్లో కానీ మనకు లో హిమోగ్లోబిన్ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే, బీటా బ్లాకర్స్కి అందరికి ఇవ్వమండి, దానికి కాంట్రాఇండికేషన్స్ కూడా ఉన్నాయి. లో బీపీ ఉన్న వాళ్ళకి ఇవ్వం, ఆస్తమా ఉన్న వాళ్ళకి ఇవ్వము, తర్వాత హార్ట్ బ్లాక్స్ ఉన్న వాళ్ళకి ఇవ్వము. అంటే సిచ్యువేషన్ బట్టి ఇస్తాం. ఒక్కొక్కసారి ఏంటంటే హార్ట్ పేషెంట్స్ ఉన్నారనుకోండి, బ్లాక్స్ ఉన్నాయనుకోండి, నార్మల్ బీపీ ఉన్నా కానీ బీటా బ్లాకర్స్ ఇస్తాం, ఎందుకంటే టు రెడ్యూస్ ద లోడ్ ఆన్ ద హార్ట్. మీరు చెప్పినట్టు హిమోగ్లోబిన్ కరెక్ట్ చేయండి, ఐరన్ సిరప్ కానీ ఏదన్నా తీసుకునండి. దీనివల్ల లో హిమోగ్లోబిన్ ఉన్నది అనేది ఒకసారి టెస్ట్ చేయించుకోనండి. బీటా బ్లాకర్స్ తీసుకోవాల్సిన అవసరం లేదండి, మీకు బీపీ లేదు, అదర్ సిమ్టమ్స్ ఏం లేదు, ట్రెడ్మిల్ కూడా మేజర్ ప్రాబ్లం ఏం లేదన్నారు కాబట్టి తీసుకోవాల్సిన అవసరం లేదు. మీకు బ్లాక్స్ ఉన్నాయా లేదా అని మీకు అంత క్యూరియాసిటీ ఉంటే ఐదర్ సిటీ యాంజియోగ్రామ్ కానీ లేకపోతే కరోనరీ యాంజియోగ్రామ్ చేస్తే, ఏజ్ ఎంత అన్నారు ఇంతకు మీకు? సో మీరు ఐదర్ మీకు టీఎంటీ పాజిటివ్ ఉంటే ఐదర్ సిటీ యాంజియోగ్రామ్ కానీ యాంజియోగ్రామ్ చేస్తే క్లియర్గా మనకు తెలుస్తుంది మీకు బ్లాక్స్ ఏమైనా ఉన్నాయా. ఒక్కొక్కసారి ఎనీమియా ఉన్నప్పుడు కూడా ఫాల్స్ పాజిటివ్ ట్రెడ్మిల్ వస్తుంటుంది, ఎందుకంటే టీఎంటీ చేసినప్పుడు పాజిటివ్ వస్తుంటుంది. ఇక్కడ ఏంటంటే డిమాండ్ సప్లై డిస్ప్రపోర్షన్ ఉన్నప్పుడు ఏంటంటే టీఎంటీ పాజిటివ్. ఎనీమియా కరెక్ట్ చేసి మళ్ళీ ఒకసారి టీఎంటీ చేసి నెగిటివ్ ఉంటే దెర్ ఇస్ నో నీడ్ టు గో ఫర్ ద యాంజియోగ్రామ్ కానీ ఆర్ సిటీ యాంజియోగ్రామ్ చేయాల్సిన అవసరం ఉండదు. బీటా బ్లాకర్స్ అయితే మీ సిచ్యువేషన్లోనే అవసరం ఉండకపోవచ్చు అనిపిస్తుందండి, బట్ వీ హ్యావ్ టు సీ ద రిపోర్ట్స్, మీకు ఏమన్నా ఎందువల్ల ఇది అడ్వైజ్ చేశారనేది మనకు తెలియదు. థ్యాంక్ యూ హరినాథం గారు. అండ్ డాక్టర్ గారు, ఈ ఎక్కువగా బ్లడ్లో సి రియాక్టివ్ ప్రోటీన్ అనేది ఎక్కువ ఉండడం వల్ల కూడా కొన్నిసార్లు హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటారు, నిజమేనా? సి రియాక్టివ్ ప్రోటీన్ అనేది ఇన్ఫ్లమేటరీ మార్కర్ అండి. యూజువల్లీ మనకి ఇన్ఫ్లమేటరీ మార్కర్ అంటే ఏంటంటే
బాడీలో ఏ ఇన్ఫెక్షన్ ఉన్నా ఫస్ట్ ఏమవుతుందంటే సి రియాక్టివ్ ప్రోటీన్ ఎక్కువ అవుతుంటుంది. మనకి ఎంత లెవెల్స్ ఉన్నాయి ఏంది అనే దాన్ని బట్టి మనకు ఉంటుంది. Okay. యూజువల్లీ 2 మార్కర్స్ విల్ టేక్ ఫర్ ద హార్ట్ అటాక్ అండి. ఒకటి ఏంటంటే ట్రోపనిన్ ఐ కానీ టీ అనేది ఉంటుంది. ట్రోపనిన్ ఐ అండ్ సిఆర్పి బోత్ ఎలివేటెడ్, ది ఛాన్స్ ఆఫ్ హార్ట్ అటాక్ ఈజ్ మోర్. ఓకే. సో ది ఛాన్స్ ఆర్ మోర్. ఈవెన్ కామన్ కోల్డ్లో కూడా సిఆర్పి ఇంక్రీజ్ అవుతుంది, కోవిడ్లో కూడా ఇంక్రీజ్ అయింది. తెలుసు కదా ఆ టైంలో అందరికీ సిఆర్పి చేసేది అన్ని చేసేది. సో సిఆర్పి అనేది ఇన్ఫ్లమేటరీ మార్కర్. బాడీలో ఏ ఇన్ఫ్లమేషన్ వచ్చినా ఫస్ట్ రైజ్ అయ్యేది సిఆర్పి. యూజువల్ గా ఎంత ఉండాలి అసలు సిఆర్పి అనేది? సిఆర్పి మనకి ల్యాబ్ టు ల్యాబ్ చేంజ్ ఉంటుందండి, బట్ లెస్ దాన్ 5 ఈజ్ నార్మల్. 5 ఈజ్ నార్మల్. ఓకే. సో ఫైనల్ గా చెప్పండి డాక్టర్ గారు, అంటే మనం హెల్దీ లైఫ్ లీడ్ చేయాలన్నా, ఈ హార్ట్ స్ట్రోక్ నుంచి కొంచెం మనం తప్పించుకోవాలన్నా ఎలాంటి లైఫ్ స్టైల్ మనం మెయింటైన్ చేసుకోవాలి, ఎలా అలవాటు చేసుకోవాలి, ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఎలాంటి ఎక్సర్సైజెస్ తీసుకోవాలి మనం? హార్ట్ అటాక్ మనం ప్రివెంట్ చేసుకోవాలి, హ్యావ్ ద బెస్ట్ క్వాలిటీ లైఫ్ ఇన్ ఫ్యూచర్ టు అవాయిడ్ ద ఏంటంటే మనకు క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఉండాలంటే ఫస్ట్ వీ హ్యావ్ టు హ్యావ్ ద గుడ్ హ్యాబిట్స్. లైక్ ఫర్ ఎనీ పర్సన్ 45 minutes to 1 hour exercise 5 days in a week is must. For example, you are not able to do exercise, you are not able to go to the gym, at least minor things. For example, if you are going to the shop, you go by walk. Yeah. Or if you are living in the 5-floor building, go use the stairs instead of using the lift. Small things make the good things in future. That is the one. So anything, for example, mobility లేదనుకోండి, కార్ని మనం 5 years ఒక 2-3 months స్టాగ్నెంట్ ఉంచితే ఏమవుతుంది? ఇట్ విల్ గెట్ స్పాయిల్డ్. ఓకే. వాటర్ స్టాగ్నెంట్ ఉందంటే ఎన్ని రోజులు ఉంటుంది పీరిగా? ఇట్ విల్ గెట్ స్పాయిల్డ్. సో బాడీ కూడా అంతే. వీ నీడ్ మొబిలిటీ, ఎక్సర్సైజ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టు కీప్ ద బాడీ యాక్టివ్. ఈ ఎక్సర్సైజ్తో ఉన్న అడ్వాంటేజెస్ ఏంటంటే మనకి బాడీలో ఎండార్ఫిన్స్ అని ఉంటాయి. అది ఏం చేస్తుందంటే మనకి వెల్ బీయింగ్, అంటే మనం హ్యాపీగా ఉన్నాం అనే ఫీలింగ్ వస్తుంది దాంతో. ఓకే. వన్స్ అవర్ మూడ్ ఈజ్ గుడ్, then everything will be good. Yeah. Okay, you are depressed or stressed, negative hormones will secrete and it will cause the damage to our body. So first one ఏంటంటే ఎక్సర్సైజ్, ఎనీ ఫార్మ్ ఆఫ్ ఎక్సర్సైజ్. మార్నింగే చేయాల్సిన అవసరం లేదు, ఎర్లీ మార్నింగ్ మనకి ఏ టైంలో దొరికినా కానీ అట్లీస్ట్ 45 minutes to 1 hour ఎక్సర్సైజ్ డైలీ 5 days in a week is must. That is the number 1. Number 2 ఏంటంటే హెల్దీ లైఫ్ స్టైల్స్, ఫుడ్ హ్యాబిట్స్. ఫుడ్ హ్యాబిట్స్ ఏంటంటే యూ సీ దట్ more fruits, more green vegetables, avoid the red meat, go for the white meat like fish or chicken if you are non-vegetarian, and reduce the ghee intake. And boiled, fried foods also you have to, it contains lot of trans fatty acids. Trans fatty acids are very, very dangerous to our body. And when there is no better oil in the life, so if you take sunflower, safflower, something missing. For example, one oil has essential fatty acids are more, saturated, unsaturated ratio will be different. Some has the saturated fatty acids. So you balance, you change the oil, either sunflower, safflower or groundnut, okay, brown. Okay, you change the oil and see that oil content should be very less, and that's the one. Third one is keeping the stress. Either you go for the meditation, okay, and yoga. All this you can practice and you keep it healthy. All right. Thank you. Healthy mind is a healthy body అంటారు always. Okay. Exactly. Thank you so much, Doctor. Thank you. Yes, చూసారు కదండి, ఇది వాళ్ళ ఆరోగ్య మిత్ర. నమస్తే.